గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈ డేట్ గుర్తుపెట్టుకోండమ్మా, 30th June 2021. ఎందుకు 30th June 2021 గురించి చెప్తున్నాను అంటే 30th June 2021 వరకు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ 5,000 మాత్రమే. 1వ తారీఖు నుంచి 7,000 అవ్వబోతున్నాయి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సు, యూపీఎస్సీ హిస్టరీ, యూపీఎస్సీ ఎకానమీ, యూపీఎస్సీ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, జాగ్రఫీ, పాలిటీ, మీరు ఏం తీసుకున్నా 7,000 అవ్వబోతున్నాయి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే చిన్న కోర్సు నుంచి పెద్ద కోర్సు వరకు అన్ని లైఫ్ టైం వ్యాలిడిటీతో ఆఫర్ చేసే కోర్సెస్ అండి. సో చక్కగా వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ముఖ్యంగా మస్ట్ కరెంట్ అఫైర్స్, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చాలామంది కష్టంగా ఫీల్ అవుతారు. కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. మన అమ్మ భాషలో తెలుగు భాషలో నేర్చుకుంటాం. ఒకటి గ్యారంటీ ఇస్తాను, మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి విషయం మీద మీకు పట్టు అనేది వస్తుంది. ప్రతి దాని మీద మీరు ధారాళంగా మాట్లాడగలుగుతారు. ట్రస్ట్ మీ, మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి మీరు ఎదుగుతారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. అండ్ హిస్టరీ కోర్స్ మీరు తీసుకుంటే మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుందమ్మా. ఏన్షియంట్ హిస్టరీ, మెడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి దాంతోపాటు వీటి తాలూకు నోట్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. ట్రస్ట్ మీ, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్ కథల్లా చెప్పుకుంటాం. హిస్టరీ నేనే హ్యాండిల్ చేస్తాను. జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటు మనం ఎకానమీ అండ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఇంపార్టెంట్ కోర్స్, చాలా ఎక్కువ మంది తీసుకునేటటువంటి కోర్సెస్. సో ఇది సురేష్ సార్ హ్యాండిల్ చేస్తారు. చాలా కష్టమైన సబ్జెక్ట్స్ అనుకుంటారు, సార్ చాలా ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది. శాంపుల్ వీడియోస్ చూడండి, చూసిన తర్వాతే వైజ్ డెసిషన్ తీసుకోండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ మీద మనం పెట్టేటటువంటి డబ్బులు ఎప్పుడూ మనకి పోవు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు చాలా వ్యాలిడేషన్ అయితే ఉంటుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా మీరు తీసుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 5,000 పెరుగుతుంది 1వ తారీఖు నుంచి. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. దాంతోపాటు మీకు ఎవ్రీడే డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. సో బేసిక్స్ నుంచి మొదలుపెట్టి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. అర్థమైందా? సో స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆలోచించి వైజ్ డెసిషన్ తీసుకోండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే మీకు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎక్స్ట్రా సిలబస్, ఎస్ఎస్సీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఈ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు కంప్లీట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది దానిలోనే అయిపోతుంది. చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. అండ్ ఆప్షనల్ కోర్సెస్ చూడండి అమ్మా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, ఈ 4 మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఆప్షనల్స్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్ సురేష్ సార్ చెప్తారు. ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ నేను చెప్తాను. సో చక్కగా మీరు జాయిన్ అవ్వండి. మా 1వ తారీఖు నుంచి 5,000 పెరుగుతుంది. సో 20,000 ఉంది ఫీజు. ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. మరి ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినన్నాను. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ అన్వీల్స్ 6.28 lakh crore స్టిమ్యులస్ పోస్ట్ సెకండ్ కోవిడ్ వేవ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3M. ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అన్న. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మొదట న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది. మన గవర్నమెంట్, దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్, ఇట్ అన్వీల్స్ ఎ ప్యాకేజ్ టు టేమ్ COVID-19 ఇంపాక్ట్. COVID-19 యొక్క సెకండ్ వేవ్ వల్ల ఏదైతే ఇంపాక్ట్ అనేది పడడం అనేది జరిగిందో, ఏదైతే అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి మన ఎకానమీ మీద పడ్డాయో, సో వాటన్నింటినీ తగ్గించడానికి, వాటన్నింటినీ న్యూట్రలైజ్ చేయడానికి, మన ఎకానమీని మళ్ళీ ఆన్ ట్రాక్ పెట్టడానికి, సరైన గాడిలో పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫిస్కల్ ప్యాకేజ్తో ముందుకు రావడం అనేది జరిగింది. సో ఎప్పుడైనా ప్రభుత్వం, గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్స్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ గవర్న్డ్, అంటే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ ఒక తండ్రిలా కాచుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. మరి COVID-19 వల్ల ప్రజలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టాలు పడుతున్నారు కదా. సో బెటర్ గవర్నెన్స్ అంటే ఏంటి? ఆ కష్టాల నుంచి ప్రజల్ని విముక్తి చేయడమే బెటర్ గవర్నెన్స్. ఇట్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని కూడా మనం అనుకోవచ్చు. అర్థమైందా? సో అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫిస్కల్ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో దాంతో ముందుకు రావడం అనేది జరుగుతుంది. సో పూర్తిగా విఫలమైనటువంటి ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టేందుకు ఈ ఫిస్కల్ ప్యాకేజ్తో ముందుకు వచ్చారమ్మ. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆన్ Monday announced a relief package targeting different sectors, that is healthcare sector,
tourism sector, export sector, and job creation to support the economy that is struggling to recover the pandemic second wave. రీసెంట్గా మనకి కోవిడ్-19 సెకండ్ వేవ్ ఏదైతే ఉంటుందో సెకండ్ వేవ్ ఉధృతంగా భారతదేశం మీద తన ప్రభావం చూపించడం అనేది జరిగింది. సో చాలామంది క్యాజువాలిటీ, చాలామంది చనిపోవడం అనేది జరిగింది, చాలామంది అనాథలైపోవడం అనేది జరిగింది. దేశం యొక్క మళ్ళీ లాక్డౌన్స్ అనేవి పెట్టడం అనేది జరిగాయి. సో దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కుదేలైపోవడం అనేది జరిగింది. సో రీసెంట్గా సేవింగ్స్ ఏవైతే ఉన్నాయి, సేవింగ్స్ కూడా ఇండియన్స్ తాలూకు సేవింగ్స్ కూడా తగ్గిపోతున్నాయి బ్యాంక్స్లో అని చెప్పడం అనేది జరిగింది. సో డిమాండ్ అనేది పడిపోయింది. సో కంప్లీట్గా ఎకానమీ అనేది చాలా చాలా కష్టమైనటువంటి స్థితిలో ఉంది. సో ఈవెన్ టూరిజం సెక్టార్ కానీ, హెల్త్ కేర్ సెక్టార్, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ స్ట్రెస్లో ఉండడం అనేది జరిగింది. సో అందుకే వీటన్ని సెక్టార్స్ ఏవైతే ఉన్నాయి కోవిడ్-19 సెకండ్ వేవ్ వల్ల ఎఫెక్ట్ అయ్యి రికవర్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నటువంటి ఆల్ దీస్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక సరైన గాడిలో పెట్టేందుకు ఒక స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేయడం అనేది జరిగిందమ్మా. ద సెంట్రల్ గవర్నమెంట్ ప్యాకేజ్ కమ్స్ ఆఫ్టర్ మెనీ ఎకనామిస్ట్ కట్ దేర్ ఇండియా గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ ఫిస్కల్ ఇయర్ 2022. సెంట్రల్ గవర్నమెంట్ మనకి రీసెంట్గా ఎప్పుడైతే ఎకానమీ అనేది పడిందో, సెకండ్ వేవ్ ఎప్పుడైతే మనకి ఇదవ్వడం అనేది జరిగిందో, డిఫరెంట్ ఎకనామిస్ట్ కానీ లేకపోతే డిఫరెంట్ క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ కానీ ఇండియా యొక్క క్రెడిట్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించేశారండి. ఆ రేట్ అనేది ఇండియా యొక్క గ్రోత్ అనేది కాంట్రాస్ట్ అవ్వచ్చు అని చెప్పడం అనేది జరిగింది. సో అందుకు ఎకానమీని ఆన్ ట్రాక్ పెట్టడానికి, ఎకానమీలో గ్రోత్ అనేది తీసుకురావడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్పెషల్ ఫిజికల్ ప్యాకేజ్తో ముందుకు రావడం అనేది జరిగిందమ్మ. సింపుల్గా చూడండి, ఇక్కడ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ప్యాకేజ్ 6,29,000 crores అమ్మ. 6,29,000 కోట్లని అనౌన్స్ చేయడం అనేది జరిగింది డిఫరెంట్ సెక్టార్స్కి. సో కోవిడ్ హిట్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 1.1 lakh, దాంతోపాటు lakh crores, ఎమర్జెన్సీ లోన్ గ్యారంటీ స్కీమ్ కోసం 1.5 lakh crores, దాంతోపాటు ఫినాన్షియల్ ఎయిడ్ టు పవర్ డిస్ట్రిబ్యూటర్స్ 97,631 crores, ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ సప్లై 93,869 crores, ఇది ఆల్రెడీ అనౌన్స్ చేశారు బట్ దీనిలో కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ కవర్ 88,000 crores. ఇలా డిఫరెంట్ సెక్టార్స్కి డిఫరెంట్ ఇవేవైతే ఉన్నాయో డిఫరెంట్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి అనౌన్స్ చేయడం అనేది జరిగింది టు రివైవ్ దట్ పర్టికులర్ సెక్టార్. సో ఇన్ డీటెయిల్ వెళ్దాం, వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ ప్యాకేజ్ అని. మొత్తం వీ కెన్ డివైడ్ బ్రాడ్లీ ఇంటూ 8 different components. ఈ ప్యాకేజ్ని 8 different componentsగా డివైడ్ చేయొచ్చు. లెట్ us అండర్స్టాండ్ వన్ బై వన్ ఇన్ డీటెయిల్. The first one is 1.1 lakh crore loan guarantee scheme for COVID affected sectors. So మొత్తం 1,10,000 కోట్ల రూపాయలని కోవిడ్ ఎఫెక్టెడ్ సెక్టర్, డిఫరెంట్ కోవిడ్ ఎఫెక్టెడ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లోన్ గ్యారంటీ కింద ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, అండర్ ది స్కీమ్ 50,000 crore వుడ్ బి ఫర్ ద హెల్త్ సెక్టార్ అండ్ 60,000 crore ఫర్ అదర్ సెక్టార్స్. మొత్తం ఈ 1.1 lakhsలో 50,000 crore అనేది హెల్త్ సెక్టార్కి ఇవ్వడం అనేది జరిగింది. బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్, హెల్త్ కేర్ సెక్టార్లో బోత్ ప్రైవేట్ పార్టిసిపెంట్స్ అండ్ పబ్లిక్ ప్లేయర్స్ ఇద్దరికి కలిపి 50,000 కోట్లు ఇచ్చారు. 60,000 కోట్లు అదర్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, అదర్ డిఫరెంట్ కోవిడ్ ఎఫెక్టెడ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దిస్ అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ టు స్కేల్ అప్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెటింగ్ ద అండర్ సర్వ్డ్ ఏరియాస్. సో ఎక్కడైతే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేదో, ఎక్కడైతే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఊహించినంత స్థాయిలో లేదో, అంటే రూరల్ ఏరియాస్ కానీ లేకపోతే స్మాల్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో టౌన్స్, అక్కడ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ర్యాంపప్ చేయడానికి, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోవడానికి ఈ పర్టికులర్ స్కీమ్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ద ఫినాన్స్ మినిస్టర్ సెడ్ ద లోన్ గ్యారంటీ కవర్ వుడ్ బి for new projects related to health and medical infrastructure in cities other than 8 metropolitan cities. సో ఈ 8 metropolitan citiesలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆల్రెడీ డీసెంట్గా ఉండడం అనేది జరిగింది. సో ఆల్ ద అదర్ డిఫరెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ హెల్త్ అండ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేయడానికి ఈ తాలూకా స్కీమ్ అనేటటువంటి దాన్ని అనౌన్స్ చేశాము అని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం అనేది జరిగింది. ఇట్ విల్ ఇంక్లూడ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ who will be to avail maximum loan of 200 crores with a guaranteed duration of up to 3 years. సో ఈచ్ పబ్లిక్ హాస్పిటల్ కానీ, ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎంతవరకు తీసుకోవచ్చు? మ్యాక్సిమం 200 crores లోన్ తీసుకోవచ్చు ఫర్ ఎ డ్యూరేషన్ అప్ టు 3 years. 3 ఏళ్ల వరకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో లోన్ గ్యారంటీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి కొలాటరల్స్ పెట్టక్కర్లేదు, అంటే ఎటువంటి ఆస్తుల్ని తనఖా పెట్టక్కర్లేదు, తాకట్టు పెట్టక్కర్లేదు. సో ఈ హాస్పిటల్స్, బోత్ పబ్లిక్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్కి ఈ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది.
the fund allocation would be divided into 60% for expansion and 75% for new projects, she added. సో లోన్ గ్యారంటీ ఇస్తారంట, కానీ ఎలాగా ఎక్స్పాన్షన్ కోసం. ఇప్పుడు సపోజ్ ఒక హాస్పిటల్ ఉంది, ఈ హాస్పిటల్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది తన తాలూకా సర్వీసెస్ని. సో ఈ హాస్పిటల్ ఏం చేద్దాం అనుకుంటుంది, ఒక 100 కోట్లు లోన్ అనేది పెడదాం అనుకుంది. 100 కోట్లు దేనికోసం అనుకుంటుంది, ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి పెడదాం అనుకుంటుంది. అంటే హాస్పిటల్ బెడ్స్ పెంచడం కానీ, లేకపోతే ఐసీయూ బెడ్స్ పెంచడం కానీ, లేకపోతే ఎనీ అదర్, లేకపోతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తీసుకురావడం కానీ, ఆల్రెడీ ఉన్న హాస్పిటల్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు 100 కోట్లు. అందులో గ్యారంటీ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, ఓన్లీ 60 కోట్లకు మాత్రమే గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? 60 crore రూపీస్ వరకు గవర్నమెంట్ అంటే 60% గ్యారంటీ అనేది ఇస్తుంది. న్యూ ప్రాజెక్ట్స్కి ఎంత ఇస్తుందంట, 75%. అంటే కొత్త ప్రాజెక్ట్స్ అనేవి నువ్వు ఏర్పాటు చేస్తున్నావు అనుకో, దానికి ఎంత ప్రాజెక్ట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది, ఏకంగా 75%. అంటే 100 కోట్లు కొత్త 100 కోట్లతో నువ్వు కొత్త హాస్పిటల్ కడుతున్నావు అనుకో, 75 crores లోన్ గ్యారంటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. గ్యారంటీగా 75 crores ఇస్తుంది మీకు. అర్థమైందా? సో అదర్ 25 crores మీరు కొలాటరల్ అనేది తప్పకుండా పెట్టాలి. సో దిస్ ఈజ్ హౌ ఇది మనకి చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో ఇది మనకి ప్యాకేజ్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సెకండ్ కంపోనెంట్ చూడండి, అడిషనల్ 1.5 lakh crore ఫర్ ECLGS. చూడండి, ద ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్డ్ అడిషనల్ 1.5 lakh crore ఫర్ ద ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. క్రెడిట్ గ్యారంటీ అనేది గవర్నమెంట్, ఇందాక కూడా మనం క్రెడిట్ గ్యారంటీ అన్నాం. అసలు ఇంతకీ క్రెడిట్ గ్యారంటీ అంటే ఏంటి? గవర్నమెంట్ క్రెడిట్ గ్యారంటీ ఎప్పుడు ఇస్తుంది చూడండి. మామూలుగా బ్యాంకులు ఎలా పనిచేస్తాయమ్మా, బ్యాంకులు డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో డిపాజిట్లు సేకరిస్తాయి, లోన్లు ఏవైతే ఉన్నాయో లోన్లు బయటకు ఇవ్వడం అనేది జరుగుతుంది, అంతే కదా. డిపాజిట్లు సేకరించి లోన్కి ఇస్తాయి. సో డిపాజిట్ల మీద సపోజ్ ఒక 6% ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది అనుకోండి, లోన్ల మీద సపోజ్ ఒక 10% ఇంట్రెస్ట్ తీసుకుంటుంది అనుకోండి, మిగిలిన 4% ఏమవుతుంది, బ్యాంక్కి స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఏమంటాము, ఈ యాక్టివిటీని ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటాం. ఏమంటాము, ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అని చెప్పి అంటారు. ఇట్ ఈస్ మేనేజింగ్ ద ఫినాన్షియల్ రిసోర్సెస్. డబ్బులు ఎక్స్ట్రా ఉన్న వాడి దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు కావాల్సిన వాడికి డబ్బులు ఇస్తుంది, ఫినాన్షియల్ రిసోర్సెస్ని మేనేజ్ చేస్తుంది. అర్థమైందా? దీన్ని ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటాం. సో బ్యాంకులు ఎప్పుడు ఎక్కువగా అప్పులు ఇస్తాయి మామూలుగా, ఒకవేళ ఎకానమీ థ్రైవ్ అవుతుంది అనుకోండి, ఒకవేళ ఎకానమీ అనేది పరుగులు పెడుతుంది అనుకోండి, బ్యాంకులు ఏం చేస్తాయి, విచ్చలవిడిగా అప్పులు ఇచ్చేస్తూ ఉంటాయి, రిస్క్ అనేది విపరీతంగా తీసేసుకుంటూ ఉంటాయి. సో అందుకే మనకి ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు బిఫోర్ 2014 మన ఎకానమీ అనేది విపరీతంగా పరిగెత్తింది. సో ఆల్మోస్ట్ 12% కూడా మన జీడిపి గ్రోత్ రేట్ ఉండేది. సో ఆ టైంలో బ్యాంకులు ఏం చేసేవి, ఎకానమీ థ్రైవ్ అవుతుంది కాబట్టి విపరీతంగా డబ్బులు ఇచ్చేసేవి. సో అందుకు ఇప్పుడు బ్యాంకులు ఏమవుతున్నాయి, స్ట్రెస్లో ఉండడం అనేది జరిగింది. అవన్నీ నష్టాల్లోకి వచ్చేసాయి 2014 తర్వాత. సో బ్యాంకులు నష్టాల్లో ఉంటే, ఆ కంపెనీలు నష్టాల్లో ఉంటే బ్యాంకులు తిరిగి కట్టగలరా, కట్టలేరు. అందుకే ఇప్పుడు బ్యాంకులు స్ట్రెస్లో ఉండడం అనేది జరిగింది. సో ఈ ఎకానమీ సమృద్ధిగా ప్రాస్పర్గా ఉండేటప్పుడు బ్యాంకులు విచ్చలవిడిగా అప్పులు ఇవ్వడం కూడా చాలా తప్పు. సో ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో చెప్తాను. ఇప్పుడు ఎకానమీ థ్రైవ్ అవుతున్నప్పుడు బ్యాంకులు బాగా ఇస్తాయి కరెక్టే, బట్ ఎకానమీ ఇప్పుడు COVID-19 వల్ల ఏమైంది, కుదేలు అయిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు బ్యాంకులు అప్పు ఇవ్వడానికి ముందుకు వస్తాయా, అప్పులు ఇవ్వడానికి ముందుకు రావు. ఎందుకంటే బ్యాంకుల దగ్గర గ్యారంటీ లేదు. ఆ కంపెనీ లాభాల్లోకి ఎప్పుడు వెళ్తుంది, ఆ COVID-19 ఎప్పుడు పోతుంది, ఆ కంపెనీ లాభాల్లోకి ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు వీళ్ళు డబ్బులు తిరిగి వస్తాయి, కష్టం కదా. సో అందుకు బ్యాంకులకి ఏం చేస్తుంది, ఇప్పుడు గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ పెద్దనలా వస్తుంది. గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇప్పుడు బ్యాంకులు అనేవి అప్పు ఇవ్వకపోయి అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఎకానమీ బాగాలేదని బ్యాంకులు అప్పు ఇవ్వకపోతే, ఇప్పుడు MSME సెక్టార్స్ ఉంటాయి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉంటాయి. ఇవి లేకపోతే దేశిక ఆర్థిక వ్యవస్థ ఒప్పుకోలిపోతుంది. ఇట్ ఇస్ ఎ కోర్ సెక్టర్ కదా. కోర్ సెక్టర్ అనేది రన్ అవ్వాలి కదా. మరి రన్ అవ్వాలంటే మరి బ్యాంకులు లోన్ ఇవ్వాలి కదా. దాంతోపాటు ఈ లోన్లు అనేది దొరకకపోతే ఏం జరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది. కొత్త కంపెనీలు రాలేదనుకోండి, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం అనేది పెరిగిపోతుంది. ఎక్స్పాండ్ అవ్వట్లేదు అనుకోండి, ఆల్రెడీ ఉన్న జాబులు పోతాయి. సో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పోతుంది. సో బ్యాంకులు లోన్లు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాంకులు లోన్లు ఎప్పుడు ఇస్తాయి, దానికి కాన్ఫిడెన్స్, నమ్మకం ఉన్నప్పుడు ఇస్తాయి. అందుకు గవర్నమెంట్ ఏం తీసుకొస్తుంది, ఇక్కడ గ్యారంటీ తీసుకొస్తుంది. యూ గివ్ ద క్రెడిట్, నువ్వు అప్పివ్వు, నేను గ్యారంటీగా ఉంటాను, ఒకవేళ ఆయన కట్టకపోతే నేను కడతాను అని చెప్పడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు 100% క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది, కొన్నిసార్లు 90% క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది. అంటే నువ్వు 100 కోట్లు ఇచ్చావు అనుకో, నేను 90 కోట్లు నీకు గ్యారంటీ ఉంటాను అన్నట్టు. 80% కొన్నిసార్లు గ్యారంటీ ఇస్తుంది, అంటే 80 కోట్లు నేను కడతాను అన్నట్టు. అర్థమైంది, ఆ క్రెడిట్ గ్యారంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫినాన్స్ మినిస్టర్ మనకేం చేశారు, 1.5 lakh crore ఎడిషనల్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎవరికి, MSME సెక్టార్స్ ఎవరైతే, అంటే ఆల్రెడీ ఎడిషనల్ అన్నామంటే ఆల్రెడీ ఎంతో కొంత ఇచ్చారన్నట్టు. లాస్ట్ ఇయర్ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్లో ఎంత ఇచ్చారు, 3 lakh crores ఆల్రెడీ ఇచ్చారు క్రెడిట్ లైన్ గ్యారంటీ కోసం. అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఎంతకైనా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది, ఇంకొక 1.5 lakh crores పెంచడం అనేది జరిగింది. ఎడిషనల్ 1.5 lakh crores ఇప్పుడు అనౌన్స్ చేయడం అనేది జరిగింది.
అర్థమైందా? ద ఈసీఎల్జిఎస్, దిస్ పర్టికులర్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ వాజ్ అనౌన్స్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ ఇన్ మే 2020. మే 2020లో దీన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఆ 3 లక్షల కోట్లకి 1.5 lakh crores ఏవైతే ఉన్నాయో అవి అడిషనల్గా యాడ్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా మీకు? రైట్. సో నెక్స్ట్ చూడండి, 23,220 crore ఫర్ ద పబ్లిక్ హెల్త్ కేర్ సెక్టార్. సో ఓన్లీ డెడికేటెడ్గా పబ్లిక్ హెల్త్ కేర్ సెక్టర్. ఇందాక ఏం చెప్పాము మనం, 1.1 lakh crores ఏవైతే ఉన్నాయో ఈ 1.1 lakh crores-లో 50,000 crores హెల్త్ కేర్ సెక్టర్ అని చెప్పుకున్నామా. ఈ 50,000 crore హెల్త్ కేర్ సెక్టర్ ఎవరికి? బోత్ పబ్లిక్ హెల్త్ కేర్ ఎంటర్ప్రైజెస్కి అండ్ ప్రైవేట్ హెల్త్ కేర్ ఎంటర్ప్రైజెస్కి, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి, దాంతోపాటు ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా. కానీ 23,220 కోట్లు ఎవరు ఇందుకోసం? ఓన్లీ పబ్లిక్ హెల్త్ కేర్, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కోసం మాత్రమే పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేయడం కోసం. దిస్ ఈజ్ ఎ సెపరేట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కాకుండా ఇట్ ఈస్ ఎ సెపరేట్ అనౌన్స్మెంట్ ఫర్ ద హెల్త్ కేర్ సెక్టర్. హెల్త్ కేర్ సెక్టర్ కోసం సెపరేట్గా పబ్లిక్ హెల్త్ కేర్ సెక్టర్. ద ఫండింగ్ ఆఫ్ 23,220 crore ఈజ్ ఎయిమ్ టు ఇంక్రీజ్ ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ అవైలబిలిటీ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ ఎట్సెట్రా. సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ తాలూకా ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ అవైలబిలిటీ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ అనేది పెంచడం కోసం, సింపుల్గా మెడికల్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం గవర్నమెంట్ ఈ స్పెషల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అనౌన్స్ చేసింది. ఇట్ విడ్ ఆల్సో ఎన్హాన్స్ టెస్టింగ్ కెపాసిటీ అండ్ సపోర్టివ్ డయాగ్నోస్టిక్స్, స్ట్రెంథన్ కెపాసిటీ సర్వైలెన్స్ అండ్ జెనోమ్ సీక్వెన్సింగ్. సో దీనివల్ల ఏం జరుగుతుంది? టెస్టింగ్ కెపాసిటీ అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో డయాగ్నోస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, సపోర్టివ్ డయాగ్నోస్టిక్స్ పెరుగుతాయి. అంటే మనకి ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ కోవిడ్ టెస్ట్ చేస్తారు. కోవిడ్ టెస్ట్ తర్వాత మనకి ఈ తాలూకా మనకి సిటీ స్కాన్ అని, పల్మనరీ స్కాన్స్, ఇలా చాలా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు అందరికీ టెస్టులు చేస్తారు కదా, ఆ కెపాసిటీ పెంచడానికి అండ్ సర్వైలెన్స్ కెపాసిటీ అనేది పెంచడానికి అండ్ జెనోమ్ సీక్వెన్సింగ్ ఏదైతే ఉంటుందో, జెనోమ్స్ అంటే కొత్త వేరియంట్స్ అనేవి వస్తున్నాయి కదా, కొత్త వేరియంట్స్ గురించి సీక్వెన్సెస్, ఆ వేరియంట్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయని చెప్పి టెస్ట్లు. సో వీటన్నింటి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎక్స్ట్రా 23,220 crores మన ఫినాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది, స్పెషల్లీ ఫర్ పబ్లిక్ హెల్త్ కేర్ సెక్టర్. అర్థమైందా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కంపోనెంట్ చూడండి ఈ ప్యాకేజ్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ కంపోనెంట్ వచ్చేసి 33,000 crore ఫర్ ఎన్ఈఐఏ అండ్ 88,000 crore ఫర్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్. సో 33,000 crores అనేవి ఎన్ఈఐఏకి. చూడండి, ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఆల్సో అనౌన్స్డ్ ఎడిషనల్ కార్పస్ టు నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ ఓవర్ 5 years టు ఎలో ఇట్ టు అండర్రైట్ ఎడిషనల్ 33,000 crore టు ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్స్. సో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి మామూలుగా. సో గవర్నమెంట్ యొక్క ఇంకొక కర్తవ్యం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచడం. ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడానికి గవర్నమెంట్ ఏం చేయాలో చూద్దాం. సపోజ్ మొదట మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎవరో కంట్రీ వాడు ఇంపోర్ట్ చేసుకుంటాడు, అమెరికా ఆయన ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు అనుకోండి. సో ఎక్స్పోర్ట్ చేయగానే ఈ తాలూకా ఫారినర్ మనకి డబ్బులు ఇచ్చేస్తాడా అంటే ఇవ్వడు. అవి సేల్ అయిన తర్వాత డబ్బులు ఇస్తాను అంటాడు. ఇప్పుడు మీరు కిరాణా షాపులు కానీ ఎవరికైనా ఉంటే తెలుస్తుంది, పాల ప్యాకెట్లు ఉన్నాయనుకోండి, పాల ప్యాకెట్లు ఉదయం వేసేస్తారు, ఈవినింగ్ వచ్చి కలెక్షన్ చేసుకుంటారు. అర్థమైందా? ఈవెన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా అలాగే జరుగుతాయి. అందుకే ఈ మేనేజ్ చేయడానికి ఎగ్జిమ్ బ్యాంక్ అనేటటువంటిది ఉంటుంది. సో ఈ ఎగ్జిమ్ బ్యాంక్ ఏం చేస్తుంది, మరి వాడు డబ్బులు ఇవ్వకపోతే ఈ ఎక్స్పోర్ట్ వాడు ఎవడైతే ఉంటాడో మరి వీడికి కష్టం కదా, మరి వీడు ఏం చేస్తాడు, ఎక్స్పోర్ట్ చేసేవాడు మళ్ళీ తన ఉద్యోగులకు పే చేయాలి, మళ్ళీ కొత్త రా మెటీరియల్స్ తెచ్చుకొని మళ్ళీ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయాలి కదా. సో వీడి దగ్గర డబ్బులు ఉండవు కదా. సో ఇంతవరకు సో అప్పుడు ఏం జరుగుతుంది, ఎగ్జిమ్ బ్యాంక్ వస్తుంది. ఎగ్జిమ్ బ్యాంక్ ఈయనకి ఏం చేస్తుంది, అందాక ఈ తాలూకా నేను ఎక్స్పోర్ట్ చేశాను అనేటటువంటి రిసిప్ట్ అనేది చూపిస్తే ఎగ్జిమ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఎవరికి? ఈ ఎక్స్పోర్టర్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పోర్టర్. ఒకవేళ ఈ ఫారినర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు విపరీతంగా లాస్ వచ్చేసిందండి, ఆయన దగ్గర ఈయన ఎక్స్పోర్ట్ ఏదైతే, ఇప్పుడు ఈయన ఒక ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ చేశాడు మనవాడు, సో ఆయన ఇంపోర్ట్ చేసుకున్నవాడు ఉల్లిపాయలు కుళ్ళిపోయినాయి, ఉల్లిపాయలు అక్కడ ఎవరు కొనుక్కోవాలా. ఇప్పుడు మరి ఇదేంటి, ఆయన చేతులు ఎత్తేసాడు, నేను ఇవ్వలేను అని చెప్పి అన్నాడు. సో అప్పుడు మరి ఈయనకి ఎలాగా కష్టం కదా. సో అందుకోసం అని చెప్పి ఈ ఎక్స్పోర్ట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్సూరెన్స్ అనేది చేయించుకుంటారండి. ఏం చేయించుకుంటారు, ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అది చేయించుకోవడం అనేది జరుగుతుంది. ఆ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసేటటువంటి ఆర్గనైజేషనే నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్. అర్థమైందా? సో దిస్ పర్టికులర్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ప్రొవైడ్స్ కవర్స్ టు బయ్యర్స్ క్రెడిట్. బయ్యర్ అంటే ఇంపోర్ట్ చేసుకునేవాడు ఏదైతే అప్పుగా ఉన్నాడో, ఎక్స్పోర్టర్కి అప్పుగా ఉన్నాడో దానికి ఇన్సూరెన్స్ కవర్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ క్రెడిట్ గివెన్ బై ఎగ్జిమ్ బ్యాంక్. ఎగ్జిమ్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. ఏం చెప్పాం, ఎక్స్పోర్ట్ వాడు ఏం చేస్తాడు, ఆ క్రెడిట్, సో ఆ ఇంపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఇంపోర్టర్కి చేసిన తర్వాత ఈ తాలూకు ఏం చేస్తారు, మన తాలూకు ఇది
ఆ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో రిసిప్ట్ ఎగ్జిమ్ బ్యాంక్ దగ్గర తీసుకెళ్తారు. చూడండి నేను ఇలా ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ చేశాను, నాకు ఆ పలానా వ్యక్తి ₹1,00,00,000 అనేది ఇవ్వాలి, సో ₹1,00,00,000 తర్వాత ఇస్తా అన్నాడు, నాకు దీనికి రిసిప్ట్ పట్టుకొని నాకు ఏం చేస్తారు అంటే నాకు డబ్బులు ఇవ్వండి అంటారు. సో ₹1,00,00,000 ఏం చేస్తాడు మన తాలూకు ఎగ్జిమ్ బ్యాంక్ వాడు మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఎగ్జిమ్ బ్యాంక్ మరి వీడి చేతులు ఎత్తేస్తే నువ్వు ఎగ్జిమ్ బ్యాంక్ డబ్బులు కట్టాలి కదా, డబ్బులు ఎలా వస్తాయి నీకు రావు. నువ్వు మరి ఏం జరుగుతుంది, అప్పుడు ఇన్సూరెన్స్ చేసుకోవడం అనేది అవసరం. సో ఎగ్జిమ్ బ్యాంక్ నీకు ఇచ్చినటువంటి అప్పుకి ఏంటి ఇన్సూరెన్స్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ అండి. ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అండి. టు లెస్ క్రెడిట్ విత్ ది బారోవర్స్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఎక్స్పోర్టర్స్. సో ఎగ్జిమ్ బ్యాంక్ అందరికీ ఇస్తుంది, కానీ క్రెడిట్ వర్ది కానటువంటి బారోవర్స్ అంటే ముందు క్రెడిట్ స్కోర్ లేనటువంటి వాళ్ళు కానీ ముందు సరిగ్గా కట్టనటువంటి వాళ్ళకి కానీ ఎగ్జిమ్ బ్యాంక్ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపెట్టుకుంటుందా, ఇష్టపెట్టుకోదు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఆల్సో ప్రపోజ్డ్ 88,000 crore బూస్ట్ టు ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ కవర్. సో ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ కవర్ ఇది చేయడానికి 88,000 కోట్ల రూపాయలు కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగిందండి. 88,000 crores కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో 38,300 crores నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్కి ఆల్రెడీ వేయడం అనేది జరిగింది. ఎందుకు వేయడం అనేది జరిగింది, ఆల్రెడీ ప్రొవైడ్ చేసినటువంటి కవర్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి. 33,000 crores ఎవరికి ఇస్తుంది, మన తాలూకా ఎగ్జిమ్ బ్యాంక్ ఇస్తుంది. ఎవరు, నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జిమ్ బ్యాంక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో బకాయిలు చెల్లిన తర్వాత ఎక్స్ట్రా 88,000 కోట్ల రూపాయలు కూడా ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ కవర్ కింద అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ కంపోనెంట్ చూడండి, ఫినాన్షియల్ సపోర్ట్ టు ఓవర్ 11,000 టూరిస్ట్ గైడ్స్, టూరిజం స్టేక్ హోల్డర్స్. కోవిడ్-19 వల్ల ఇంపాక్ట్ అయినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ సెక్టార్ ఏంటి అంటే టూరిజం సెక్టార్ అండి. చాలా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగింది టూరిజం సెక్టార్. సో టూరిజం సెక్టార్ ఏదైతే ఉంటుందో దాన్ని రివైవ్ చేయడానికి కూడా గవర్నమెంట్ అతను ఆపన్న హస్తంతో ముందుకు రావడం అనేది జరిగింది. సో ఫినాన్షియల్ సపోర్ట్ ఓవర్ 11,000 టూరిస్ట్ గైడ్స్ 11,000కు పైగా టూరిస్ట్ గైడ్స్ అండ్ టూరిజం స్టేక్ హోల్డర్స్ అంటే మీకు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, మీకు ట్రావెలింగ్ వాళ్ళు అవ్వచ్చు, బస్ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొవైడ్ చేస్తారు కదా వాళ్ళందరూ అవ్వచ్చు, లేకపోతే బ్రోకర్స్ అవ్వచ్చు, లేకపోతే మెనీ అదర్ పీపుల్ ఎవరైతే అకామిడేషన్ ప్రొవైడ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, మోటల్స్, వీళ్ళందరూ రావడం అనేది జరుగుతుంది. వాళ్ళందరికీ ఒక ఫినాన్షియల్ ఎయిడ్ అనేది కల్పించడం అనేది జరిగింది. అకార్డింగ్ టు ఫినాన్స్ మినిస్టర్ సీతారామన్, వర్కింగ్ క్యాపిటల్ ఆర్ పర్సనల్ లోన్ వుడ్ బి ప్రొవైడెడ్ టు పీపుల్ ఇన్ ద టూరిజం సెక్టర్. టూరిజం సెక్టార్లో ఉండేటటువంటి పీపుల్కి పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. టు రీస్టార్ట్ దేర్ బిజినెసెస్ ఇంపాక్టెడ్ డ్యూ టు కోవిడ్-19 పాండమిక్ వల్ల వాళ్ళందరూ నష్టాల్లో ఉన్నారు కదా. సో వాళ్ళు తిరిగి తమ తాలూకు వ్యాపారాలను కొనసాగించడానికి ఈ ఎక్స్ట్రా ఫిస్కల్ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని అనౌన్స్ చేశారు. ద లోన్ వుడ్ బి ప్రొవైడెడ్ అండర్ ద న్యూ లోన్ గ్యారంటీ స్కీమ్. సో కొత్త లోన్ గ్యారంటీ స్కీమ్ అనేది తీసుకొచ్చారు కదా, దాని ప్రకారంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 1.1 lakh crores అనేవి అనౌన్స్ చేశారు కదా, దానిలో భాగంగానే ఆ డబ్బులతోనే ముఖ్య 1.1 lakhలో 50,000 హెల్త్ కేర్ సెక్టార్కి, 50,000 crores హెల్త్ కేర్ సెక్టార్కి, 60,000 అదర్ సెక్టార్స్ కదా. ఈ 60,000 సెక్టార్స్లో సమ్ పార్ట్ అనేది ఎవరికి ఇవ్వడం అనేది జరుగుతుంది, దిస్ పర్టికులర్ టూరిజం పీపుల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ది స్కీమ్ విల్ కవర్ 10,700 రీజనల్ లెవెల్ టూరిస్ట్ గైడ్స్ రికగ్నైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్. సో రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఏదైతే ఉంటుందో, కేంద్ర పర్యాటక శాఖ గుర్తించినటువంటి టూరిస్ట్ గైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి కొలాటరల్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా గ్యారంటీతో లోన్ అనేది, పూచీకత్తుతో లోన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 10,700 మంది టూరిస్ట్ గైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోన్స్, పర్సనల్ లోన్స్ అనేవి కల్పించడం అనేది జరుగుతుంది. ద లోన్ వుడ్ బి ప్రొవైడెడ్ విత్ 100% గ్యారంటీ అప్ టు ద ఫాలోయింగ్ లిమిట్స్. సో ఫర్ ట్రావెల్ అండ్ టూరిజం స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 లక్షలు, అంటే మోటల్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు. అండ్ అదర్ టూరిస్ట్ గైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 lakh వరకు మనకి ఇదేదైతే ఉంటుందో రీజనల్ స్టేట్ లెవెల్ లైసెన్స్ ఉన్నటువంటి టూరిస్ట్ గైడ్స్కి 1,00,000 రూపాయల వరకు దిస్ పర్టికులర్ మనీ ఏదైతే ఉంటుందో పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. There would not be any processing charge, no additional collateral requirements, the finance minister added. సో ఫినాన్స్ మినిస్టర్ ఏం చెప్పారు, మనకి పర్సనల్ లోన్స్కి కానీ లేకపోతే ట్రావెల్ అండ్ టూరిజం స్టేక్ హోల్డర్స్ ఇచ్చేటటువంటి లోన్స్కి కానీ ప్రాసెసింగ్ ఛార్జ్ కానీ ఎటువంటి ఉండదు, ఎడిషనల్ ఛార్జెస్ అనేటటువంటి ఏముండవు, అండ్ కొలాటరల్ రిక్వైర్మెంట్స్ కూడా అవసరం లేదు. అంటే ఏంటి, తనఖా పెట్టక్కర్లేదు, తాకట్టు పెట్టక్కర్లేదు, లోన్ అప్లై చేసుకోగానే వాళ్ళకి లోన్ రావడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కాబట్టి బ్యాంకులు వీళ్ళకి వెంటనే లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. టూరిజం సెక్టార్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఈ తాలూకా దీంతో ముందుకు రావడం అనేది జరిగిందండి, ఈ ఆస్పెక్ట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూడండి అమ్మా, ఫ్రీ టూరిస్ట్ వీసా టు 5 lakh టూరిస్ట్. 5 లక్షల మంది టూరిస్ట్కి ఫ్రీ టూరిస్ట్ వీసాస్ అనేవి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు.
సో మన ఇండియాకి వీసా అప్లై చేసుకుంటే ఓన్లీ కొన్ని కంట్రీస్కి మాత్రమే, ఇండియా ఏ కంట్రీస్తో అయితే మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటుందో వాళ్ళకి మాత్రమే ఫ్రీ వీసాస్ ప్రొవైడ్ చేస్తారు. బట్ చాలా వరకు పెయిడ్ వీసాసే ఉంటాయి. వీసా తీసుకోవడానికి నువ్వు డబ్బులు కట్టాలి. కానీ ఇప్పుడు ఏం చేయడం అనేది జరుగుతుంది అంటే ఫ్రీ వీసా అనేది ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు 5 లక్షల మంది పర్యాటకులకి, బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళకి. ద ఫినాన్స్ మినిస్టర్ సెడ్ ద ఫస్ట్ 5 lakh టూరిస్ట్ వీసాస్ విల్ బి ఇష్యూడ్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్. సో ఫ్రీ ఆఫ్ ఛార్జ్ రూపాయి కూడా తీసుకోకుండా మొదట 5 లక్షల మంది పర్యాటకులకి ఫ్రీ వీసాస్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. వన్స్ వీసా ఇన్సూరెన్స్ రీస్టార్ట్స్, ఒకసారి వీసా అనేది ఇవ్వడం మొదలు పెడితే వీసా ఇన్సూరెన్స్ ఎక్సర్సైజ్ అనేది మొదలుపెట్టిన తర్వాత సో వితౌట్ రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళకి వీసా ఇవ్వడం అనేది జరుగుతుంది. ద స్కీమ్ విల్ బి అప్లికబుల్ టిల్ March 31, 2022 ఆర్ టిల్ 5 lakh వీసాస్ ఆర్ ఇష్యూడ్. ఈ స్కీమ్ ఎప్పటి వరకు? 2022 మార్చ్ 31 వరకు, లేకపోతే 5 లక్షల వీసాస్ అనేవి కంప్లీట్ అయినంత వరకు, విచ్ ఎవర్ ఈజ్ ఎలియర్, ఏది ముందు వస్తే అది. సో 5 లక్షల వీసాస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు? టూరిజం సెక్టార్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, టూరిజం సెక్టార్కి ఒక అండగా ఉండడానికి. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రీ టూరిస్ట్ వీసా టు 5 lakh టూరిస్ట్. నెక్స్ట్ కంపోనెంట్ చూడండి అమ్మా, 7th కంపోనెంట్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. చూడండి, ఫినాన్స్ మినిస్టర్ సీతారామన్ ఎక్స్టెండెడ్ ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ ఫ్రమ్ June 30, 2021 టు March 31, 2022. మార్చ్ 31, 2022 వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది, పొడిగించడం అనేది జరిగింది. With this, the center extended the wage subsidy scheme for 9 more months via the Employees Provident Fund organization to boost job creation at the lower end of the salary structure in formal jobs. సో దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ముందు ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన గురించి అర్థం చేసుకోవాలి. సో దీని గురించి కొంత ముందు బ్యాక్గ్రౌండ్ అనేది చూద్దాం. ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో ఏం జరుగుతుంది మనకి? ఇప్పుడు మామూలుగా ఒక ఫార్మల్ ఎంప్లాయీ అనుకోండి. మీరు ఇప్పుడు ఫార్మల్ ఎంప్లాయీ అయితే మీ శాలరీలో 12% శాలరీ ఏదైతే ఉంటుందో 12% శాలరీ కటింగ్స్ పోయి ఈపీఎఫ్ఓకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇంకొక 12% శాలరీ మిమ్మల్ని ఎవరైతే హైర్ చేసుకున్నారో వాళ్ళు ఏం చేస్తారు? ఈపీఎఫ్ఓ అకౌంట్లో క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రెండు కలిపి మీకు లాస్ట్లో పీఎఫ్ అకౌంట్లో సేవ్ అయ్యి మీకు లాస్ట్లో క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది, అంతే కదా? సో ఏం జరుగుతుంది? మీరు జాబ్లో జాయిన్ అవ్వగానే ఇప్పుడు సపోజ్ మీ తాలూకా శాలరీ 10,000 అనుకోండి, సపోజ్ అనుకుందాం 10,000 అనుకోండి, పొద్దులేండి 20,000 అనుకోండి. 20,000 అయితే 12% 20,000లో 2,400, మీకు 2,400 కట్ అయ్యి మిగిలిన అంటే 17,600 మీకు వస్తుంది. 2,400 ఈపీఎఫ్ఓ అకౌంట్లోకి వెళ్తుంది. అండ్ అదర్ 12% దీనికి మీ తాలూకా ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన 2,400 యాడ్ చేస్తారు. మొత్తం నెలకి మీరు ఎంత ఇక్కడ సేవ్ చేస్తున్నారు? పీఎఫ్ అకౌంట్లో 4,800 రూపీస్ మీరు సేవ్ చేస్తున్నారు. సో ఫైనల్గా మీకు అది క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన ఏదైతే ఉంటుందో, రోజ్గర్ యోజనలో గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది అంటే ఫస్ట్ ప్రొవిజన్ అప్ టు 1,000 ఎంప్లాయీస్, 1000 ఎంప్లాయీస్ ఉన్నటువంటి మన తాలూకు కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కొత్త ఎంప్లాయీస్ అనేవి యాడ్ చేస్తే, న్యూ ఎంప్లాయీస్ అనేవి యాడ్ చేస్తే, ఈ న్యూ ఎంప్లాయీస్ యొక్క పిఎఫ్ అంటే వాళ్ళ శాలరీ నుంచి కట్ అవ్వకుండా 12% అమౌంట్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ కడుతుంది. అండ్ ఈవెన్ ఎంప్లాయర్ కట్టాల్సినటువంటి 12% కూడా మన తాలూకు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే కట్టడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంటే కట్టడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సెకండ్, మోర్ దెన్ 1,000 ఎంప్లాయీస్ ఉన్నటువంటి కంపెనీ కొత్త వాళ్ళని హైర్ చేసుకుంటుంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఓన్లీ ఎంప్లాయీ కట్టాల్సినటువంటి 12% ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ కడుతుంది, ఎంప్లాయర్ 12% తప్పకుండా కట్టాల్సిందే. అర్థమైందా? సో దీన్ని ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజనలో భాగంగా లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ఏం చెప్పారు? సెంటర్ హ్యాస్ ఎక్స్టెండెడ్ వేజ్ సబ్సిడీ స్కీమ్, దట్ ఈజ్ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన. దీన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది, 9 more months ఎక్స్టెండ్ చేసింది వయా ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ద్వారా టు బూస్ట్ జాబ్ క్రియేషన్. దీనివల్ల ఏం జరుగుతుంది? గవర్నమెంట్ ఎంప్లాయర్ కట్టాల్సినటువంటి 12% కూడా గవర్నమెంట్ కట్టుకుంటుంది. అంటే ఎంప్లాయర్స్ ఏం చేస్తారు? కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ కొత్త వాళ్ళని జాబ్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు 12% బర్డెన్ వాళ్ళ మీద తగ్గుతుంది కదా. సో అందుకోసం వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది, వాళ్ళు కొత్త ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడం మొదలు పెడతారు. అర్థమైందా? సో ఫార్మల్ జాబ్స్లో ఇది జరగడం అనేది జరుగుతుంది. సో మనకి దాంతోపాటు ద మూవ్ విల్ ఆల్సో ఇంక్రీజ్ టేక్ హోమ్ పే ఆఫ్ న్యూ ఎంప్లాయీస్. కొత్త ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు టేక్ హోమ్ శాలరీ కూడా పెరుగుతుంది. ఎందుకు? కటింగ్స్ అనేమో రెండు, 20,000 శాలరీ అయితే 20,000 శాలరీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకు? వాళ్ళు కట్టాల్సిన 12% దట్ ఈస్ 2,400 ఇక్కడ గవర్నమెంటే కట్టేస్తుంది, ప్రభుత్వమే కట్టేస్తుంది కాబట్టి.
అర్థమైందా? సో బోత్ ఎంప్లాయీకి టేక్ హోమ్ శాలరీ పెరగడం వల్ల ఆయన చేతిలో డబ్బులు ఉంటే ఏం పెరుగుతుంది? డిమాండ్ అనేది, జనాల చేతుల్లో డబ్బులు ఉంటే ఎకానమీలో డిమాండ్ పెరుగుతుంది. ఎకానమీలో డిమాండ్ పెరిగితే ఎకానమీని థ్రైవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎవ్రీ ఎకానమీ టు థ్రైవ్, ఫర్ ఎనీ ఎకానమీ టు థ్రైవ్, డిమాండ్ అనేది ఆక్సిజన్ అండి. ఒక ఎకానమీకి డిమాండ్ అనేది తప్పకుండా ఉండాలి. అర్థమైందా? ఆర్ దోస్ హూ ఆర్ రీజాయినింగ్ ఆఫ్టర్ బీయింగ్ రిట్రెంచ్డ్ డ్యూరింగ్ కోవిడ్-19 పాండమిక్. కోవిడ్-19 పాండమిక్ ద్వారా ఉద్యోగాలు కోల్పోయి మళ్ళీ రీజాయిన్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ తాలూకు వర్తించడం అనేది జరుగుతుంది. అది మనకు ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన. అండ్ ఆల్సో రెడ్యూస్ ఎంప్లాయీ కాస్ట్ ఆఫ్ కంపెనీస్ యాజ్ ద స్టాట్యూటరీ ఈపీఎఫ్ డ్యూస్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ ద గవర్నమెంట్. చెప్పాను కదా. సో ఏం జరుగుతుంది? ఎంప్లాయర్ మీద కూడా కాస్ట్ బర్డెన్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఎవరు? ఉద్యోగాలు ఇచ్చేవాడి మీద కూడా. ఎందుకు? ఈ 12% కూడా ఏం చేస్తున్నారు? అప్ టు 1000 ఎంప్లాయీస్ ఉన్నటువంటి కంపెనీకి ఈ 12% కూడా గవర్నమెంటే కట్టడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు కట్టాల్సినటువంటి రుసుము అమౌంట్ అనేది తగ్గుతుంది కాబట్టి బోత్ ఎంప్లాయర్కి హెల్ప్ అవుతుంది అండ్ ఎంప్లాయీస్కి కూడా ఇక్కడ హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మన తాలూకు డిమాండ్ని పెంచడానికి కానీ, సో పీపుల్కి హెల్ప్ అవ్వడం కానీ జరుగుతుంది. కొంచెం న్యూ జాబ్ క్రియేషన్ కూడా హెల్ప్ అవుతుంది. అర్థమైందా? ఇలా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి న్యూ స్ట్రీమ్లైన్డ్ ప్రాసెస్ ఫర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్ అండ్ ఎసెట్ మానిటైజేషన్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ దాంతోపాటు ప్రైవేట్ కంపెనీస్ ఇద్దరు కలిపి జాయిన్ అయినటువంటి ప్రాజెక్ట్స్ అండి. ఇప్పుడు సపోజ్ మనకి ఢిల్లీ మెట్రో ఉంది. ఢిల్లీ మెట్రో గవర్నమెంట్ ఆఫ్ ఇదేదైతే ఉంటుందో, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అండ్ దాంతోపాటు ఎల్ఎన్టీ, మూడు కలిపి కదా పార్ట్నర్షిప్గా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇలాంటివి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్ అంటాం. సో వాటిని స్ట్రీమ్లైన్ చేయడానికి కూడా కొత్త మెజర్మెంట్స్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఈవెన్ ఎసెట్ మానిటైజేషన్ కూడా. సో గవర్నమెంట్కి ఎసెట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు రైల్వే ఉంది. రైల్వేకి ఎన్నో హెక్టార్ల ల్యాండ్ ఉంటుంది, బట్ అది ఖాళీగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ ఖాళీ ఉన్నటువంటి ల్యాండ్ని మానిటైజ్ చేయాలి, దాని నుంచి డబ్బు తెచ్చుకోవాలి. సో ఎసెట్ మానిటైజేషన్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆ ఖాళీ ఉన్న ల్యాండ్లో ఏవో ఒక రిక్రియేషనల్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేయడం కానీ చేశారనుకోండి, ఆ ఖాళీ ఉన్నటువంటి అసెట్స్ నుంచి మానిటైజ్ అవ్వడం అనేది జరుగుతుంది, డబ్బులు రావడం అనేది జరుగుతుంది. సో ఎసెట్ మానిటైజేషన్ ఏదైతే ఉంటుందో ఎసెట్ మానిటైజేషన్ కూడా స్ట్రీమ్లైన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఈ న్యూ పాలసీ విల్ బి ఫార్ములేటెడ్ ఫర్ appraisal and approval of public-private partnership proposals and monetization of core infrastructure assets. కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ మానిటైజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు, ఎసెట్ మానిటైజేషన్. అండ్ దాంతోపాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఏర్పాటు అయ్యేటటువంటి ప్రాజెక్ట్ లైక్ మెట్రో ప్రాజెక్ట్స్ లాంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటి స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ని కూడా ఇది చేద్దామని చెప్పి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే ఏంటి? దిస్ యాక్ట్స్ లైక్ ఏ మ్యూచువల్ ఫండ్ అమ్మ. మ్యూచువల్ ఫండ్స్ ఎలా యాక్ట్ చేస్తాయో మీకు తెలుసు. సో మీకు తెలుసు అని అనుకుంటున్నాను. తెలియకపోతే మ్యూచువల్ ఫండ్స్ LTX క్లాస్ అని కొట్టండి, సురేష్ సార్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మన దగ్గర చాలా మంది దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, మనందరం ఏం చేస్తాం? మనకి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో తెలియదు. సో వీ విల్ సోల్లీ డిపెండ్ అపాన్ దిస్ పర్టిక్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో దీనికి మనం డబ్బులు అనేవి ఇస్తాం. దిస్ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏం చేస్తుంది? ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి? సో మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని అవి తీసుకొని ఒక ట్రస్ట్గా ఏర్పడి ఒక కంపెనీ తీసుకొని, మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ మేనేజింగ్ కంపెనీ తీసుకొని మన డబ్బుల్ని ఈక్విటీ స్టాక్స్లో కానీ వీటిలో కానీ ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంతే కదా. సో అలాగే సేమ్ ఇది కూడా వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. వీటిని కూడా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు? ఫర్ బెటర్ ఫినాన్సింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఒక కంపెనీకి, ఒక కంట్రీ యొక్క గ్రోత్, ఒక కంట్రీ యొక్క ప్రాస్పెరిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక సింబల్గా ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. According to the government, the new process would ensure speedy clearance of projects to facilitate the private sector's efficiencies in financing construction and management of infrastructure. So according to the government, ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే దిస్ న్యూ పాలసీ ఏదైతే తీసుకురాబోతున్నారో అది ప్రాజెక్ట్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా PPP ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రాజెక్ట్స్కి స్పీడ్గా క్లియరెన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ ప్రాజెక్ట్స్ని ఫినాన్స్ చేయడంలో ప్రైవేట్ సెక్టార్ యొక్క ఎఫిషియన్సీని కూడా బెటర్గా మనం వాడుకోవచ్చు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా జరగడం అనేది జరుగుతుంది బై ఎంకరేజింగ్ దిస్ పర్టిక్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండి. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. దీనికోసం కొత్త పాలసీని కూడా తీసుకొస్తున్నారని చెప్పారండి. దిస్ ఈజ్ ద 8th కంపోనెంట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫిస్కల్ ప్యాకేజ్, దిస్ రివైవల్ ఎకనామిక్ రివైవల్ మెజర్స్. సో నెక్స్ట్ చూడండి. Also, the finance minister announced 3.3 lakh crore to revamp reform-based result-linked
పవర్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు డిస్కామ్స్. సో ఎక్కువగా నష్టపోయినటువంటి కంపెనీలు ఏంటంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అండి. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ని డిస్కామ్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ డిస్కామ్స్ ముఖ్యంగా పవర్ డిమాండ్ ఏదైతే ఉంటుందో చాలా వరకు ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ అనేవి రన్ అవ్వడం ఆగిపోయాయి కాబట్టి ఈ పవర్ డిమాండ్ అనేది పూర్తిగా పడిపోవడం అనేది జరిగింది. పవర్ డిమాండ్ అనేది పూర్తిగా పడిపోయింది కాబట్టి దీస్ పర్టికులర్ డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా నష్టాల్లో కూరుకోవడం అనేది జరిగింది. సో ఈ డిస్కామ్స్కి ఎంకరేజ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ డిస్కామ్ సిస్టమ్, కెపాసిటీ బిల్డింగ్, బోత్ హ్యూమన్ రిసోర్సెస్ని దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిసోర్సెస్ని బిల్డ్ చేయడం అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ డిస్కామ్స్ని ఎంకరేజ్ చేయడానికి 3.3 lakh crores కూడా ఇవ్వడం అనేది జరిగిందండి, ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఫర్దర్ ద ఫినాన్స్ మినిస్టర్ ఆల్సో ప్రొవైడెడ్ అడిషనల్ 19,041 crore ఫర్ భారత్ నెట్ టు ఇంప్రూవ్ ద బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టు ఆల్ ఇన్హాబిటెడ్ విలేజెస్. సో కోవిడ్-19 అనేటటువంటిది మన జీవితాన్ని మార్చేసింది. సో ప్రెజెంట్ దిస్ ఎరా ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎరా అని కూడా మనం నిన్నే మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో మొత్తం ఎడ్యుకేషన్తో కలిపి గవర్నెన్స్, అన్ని హెల్త్ కేర్, టెలిమెడిసిన్స్ అన్నీ డిజిటలైజ్ అయిపోవడం అనేది జరిగింది. మరి ఈ మారుతున్నటువంటి పరిస్థితులకు దృష్ట్యా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందా? సో ఉందా అంటే లేదండి. రూరల్ ఏరియాస్లో మనకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దేర్ ఈజ్ మచ్ డిజిటల్ డివైడ్ ఇన్ ద సొసైటీ. సో అందరూ ఉపయోగించుకుంటున్నారా? అందరూ ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవ్వగలుగుతున్నారా? లేదు. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా? లేవు. ప్రతి ఒక్కరి దగ్గర కనెక్టివిటీ బెటర్గా ఉందా రూరల్ ఏరియాస్లో అంటే లేదు. సో దిస్ పర్టిక్యులర్ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో బెటర్ కనెక్టివిటీ కోసం, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కోసం టు ట్యాకిల్ విత్ దిస్ పర్టికులర్ డిజిటల్ డివైడ్ నిన్నే మనం మాట్లాడుకున్నాం మిజోరాం ఇష్యూ. మిజోరాంలో ఎంత కష్టపడుతున్నారు డిజిటల్ డివైడ్ ద్వారా. సో ఆ ఇష్యూని హ్యాండిల్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ బ్రాడ్బ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయడానికి 19,041 కోట్లు ఏవైతే ఉన్నాయో ₹1,00,00,000 ఇష్యూ చేయడం అనేది జరిగింది ఫర్ భారత్ నెట్. నెక్స్ట్, the finance minister announced a revival package of 77.45 crore for the financial restructuring and infusion of funds to the Northeastern Regional Agriculture Marketing Corporation. నార్త్ ఈస్టర్న్ రీజనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కోసం, అక్కడ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కోసం ఏర్పాటైనటువంటి కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో నెర్మాక్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దీనికి 77 కోట్ల రూపాయలని కూడా ఇష్యూ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? అక్కడ ఆల్రెడీ వల్నరబుల్గా ఉన్నటువంటి, పేదరికంలోకి జారుకుంటున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సేవ్ చేయడం కోసం, నార్త్ ఈస్ట్ ఎకానమీ ఏదైతే ఉంటుందో దాన్ని రివైవ్ చేయడం కోసం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని సరిదిద్దడం కోసం, గాడిలో పెట్టడం కోసం 77 కోట్ల రూపాయలు కూడా ఇది చేయడం అనేది జరిగింది. బికాజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ కాబట్టి. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ మెజర్స్ దట్ వర్ పుట్ ఫార్వర్డ్ బై ఆర్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఐ హోప్ కంప్లీట్గా మీకు డీటెయిల్డ్గా ఈ ప్యాకేజ్లో మెజర్స్ అనేవి అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ఎ బెటర్ వే దెన్. సో మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా గ్రాస్ రూట్స్ నుంచి చెప్పానని అనుకుంటున్నాను. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. మీరు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే మీకు చాలా వాల్యుయేషన్ అనేది ఉంటుందమ్మా. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అమ్మ కాదు, ట్రస్ట్ మీ. చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ప్రతిరోజు పీడిఎఫ్ ఇస్తాము, దాంతోపాటు డీటెయిల్డ్గా ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యూక్లియర్ క్యాపబుల్ అగ్ని ప్రైమ్ మిసైల్ టెస్ట్ ఫైడ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అమ్మ. డిఫెన్స్లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మనకి న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది అంటే మన తాలూకు డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అది ఈరోజు సక్సెస్ఫుల్గా ఫ్లైట్ టెస్ట్ చేయడం అనేది జరిగింది. దేని ఫ్లైట్ టెస్ట్ చేసింది, టెస్ట్ ఫైర్ చేసింది అంటే న్యూ జనరేషన్ న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్ అగ్ని ప్రైమ్ లేదా అగ్ని అంటారు అనేటటువంటి మిసైల్ని టెస్ట్ ఫైర్ చేయడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి టెస్ట్ ఫైర్ చేయడం అనేది జరిగింది ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిషా. సో ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ని ముందు ఏం పేరుతో పిలిచేవాళ్ళో నాకు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో దిస్ పర్టికులర్ అగ్ని ప్రైమ్ ఈజ్ ఏ న్యూ జనరేషన్ మిసైల్ ఫ్రమ్ ద క్లాస్ ఆఫ్ అగ్ని క్లాస్ అండి. అగ్ని మిసైల్ క్లాస్ నుంచి వచ్చేటటువంటి ఒక న్యూ మిసైల్ ఏంటి అంటే అగ్ని ప్రైమ్ అమ్మ. ఇట్ ఈజ్ ఏ న్యూక్లియర్ క్యాపబుల్, ఇట్ కెన్ క్యారీ న్యూక్లియర్ హెడ్స్, న్యూక్లియర్ వార్ హెడ్స్, న్యూక్లియర్ వెపన్స్ని క్యారీ చేయగలదు. అండ్ ఇట్ ఈస్ ఎ బ్యాలిస్టిక్ మిసైల్. వాట్ యూ మీన్ బై బ్యాలిస్టిక్ మిసైల్? వీ కెన్ డిఫరెన్షియేట్ డిఫరెంట్ మిసైల్స్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ ప్రపల్షన్ అమ్మ. సో దాని తాలూకు డైరెక్షన్ బట్టి ఇప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్స్ ఆర్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది? సో ఇలా ఫైర్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి ఇప్పుడు మనకి ఈ పక్కన పిక్లో చూడండి, ఇలా ఆకాశంలోకి ఫైర్ అవుతుంది, ఇలా వెళ్ళడం అనేది జరుగుతుంది.
ఇలా ఇలా ఒక ట్రజెక్టరీ అనేది ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా వెళ్ళి ఏం చేస్తుంది అంటే ఇలా కిందకి రావడం అనేది జరుగుతుంది, సర్ఫేస్ వైపు రావడం అనేది జరుగుతుంది. సర్ఫేస్ దగ్గరే మొదలవుతుంది అండ్ సర్ఫేస్ దగ్గరే ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది, ఇలా డౌన్ అవ్వడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా దీని తాలూకా మిసైల్ యొక్క స్పీడ్కి ఏం తోడవుతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో గ్రావిటేషనల్ ఫోర్స్ తోడవుతుంది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ను ఉపయోగించుకొని ఇంకా గట్టిగా ప్రిసైజ్గా అది టార్గెట్ని స్ట్రైక్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ పర్టిక్యులర్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయి, ఈ ప్రొపల్షన్ ఉండేటటువంటి మిసైల్స్ని బ్యాలిస్టిక్ మిసైల్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఆల్ అగ్ని మిసైల్స్ ఏవైతే ఉన్నాయి, అగ్ని క్లాస్ మిసైల్స్ అన్ని అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 రీసెంట్గా లాంచ్ చేశారు. అండ్ దీంతోపాటు అగ్ని ప్రైమ్ కూడా ఆల్ ఆర్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అమ్మ, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ తాలూకా మిసైల్ టెస్ట్ ఫైర్ చేయడం అనేది జరిగింది, ఫ్లైట్ టెస్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం about this particular Agni Prime. సో దోస్ హూ డోంట్ నో, దిస్ ఈజ్ డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్ అమ్మ. ఒడిశా కోస్ట్ ఏదైతే ఉంటుందో ఒడిశా కోస్ట్కి దగ్గరలో ఉండడం అనేది జరుగుతుంది. ఒడిశా కోస్ట్కి దగ్గరలో ఈ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. సో దేని దగ్గరలో చూడండి, ఇది భితార్కనికా నేషనల్ పార్క్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. భితార్కనికా నేషనల్ పార్క్కి చాలా దగ్గరలో ఉండడం అనేది జరుగుతుంది. దిస్ భితార్కనికా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒరిస్సా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ కోకోనట్ ఐలాండ్ అమ్మ, ఓకేనా? వెరీ నియర్ టు దిస్ పర్టికులర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్. దీని తాలూకా ప్రీవియస్ నేమ్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, అంతవరకు కరెక్ట్గా చెప్తారో చూస్తాను. నెక్స్ట్ చూడండి, సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ స్టేట్మెంట్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఏం స్టేట్మెంటో చూడండి. వేరియస్ టెలిమెట్రీ అండ్ రాడార్ స్టేషన్స్ పొజిషన్డ్ అలాంగ్ ద ఈస్టర్న్ కోస్ట్ ట్రాక్డ్ అండ్ మానిటర్డ్ ద మిసైల్. మిసైల్ అనేది ఫ్లైట్ టెస్ట్ చేయడం అనేది జరిగింది కదా, దీని తాలూకా మిసైల్ యొక్క ప్రొపల్షన్ ఎలా ఉంది, దాని తాలూకా ట్రజెక్టరీ ఎలా ఉంది, దాని తాలూకా మూవ్మెంట్ ఎలా ఉంది, దాని తాలూకా స్పీడ్ ఎలా ఉంది, సో ఎగ్జాక్ట్గా ఎయిమ్తో అయితే దాన్ని రూపొందించారో ఆ ఎయిమ్ ఫుల్ఫిల్ చేస్తుందా, వీటన్నింటినీ ఇది చేయడానికి, వీటన్నింటినీ తెలుసుకోవడానికి, మెజర్ చేయడానికి టెలిమెట్రీ అండ్ రాడార్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈస్టర్న్ కోస్ట్ గుండా మొత్తం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అవి ఏం చెప్పాయి అంటే వాటి తాలూకా మెజర్మెంట్స్ ఏం చెప్పాయి అంటే ద మిసైల్ ఫాలో టెక్స్ట్ బుక్ ట్రజెక్టరీ. సో ఎగ్జాక్ట్ ట్రజెక్టరీ అనేది ఫాలో అవ్వడం అనేది జరిగింది. మీటింగ్ ఆల్ మిషన్ ఆబ్జెక్టివ్స్ విత్ హై లెవెల్ ఆఫ్ యాక్యురసీ. హై లెవెల్ ఆఫ్ యాక్యురసీతో ఇది ఫ్లైట్ టెస్ట్ అనేది చేయడం అనేది జరిగింది. బెటర్ యాక్యురసీతో ఇది పెర్ఫామ్ చేయడం అనేది జరిగింది అని మనకి దీనిలో చెప్పడం అనేది జరిగింది. ఎవరు చెప్పారు? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తమ స్టేట్మెంట్లో దీన్ని తెలియజేయడం అనేది జరిగింది. రైట్, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ న్యూస్. ఫర్ దోస్ హూ డోంట్ నో అబౌట్ టెలిమెట్రీ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ద రీడింగ్స్ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఒక ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ మనం మిసైల్ యొక్క రీడింగ్స్ ఏవైతే ఉన్నాయి, దాని ట్రజెక్టరీ కానీ, దాని తాలూకా ప్రొపల్షన్ కానీ, దాని తాలూకా స్పీడ్ కానీ, వీటన్నిటిని రికార్డ్ చేయడానికి ఈ టెలిమెట్రీ స్టేషన్స్ అండ్ రాడార్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది ఒక గ్రేట్ సక్సెస్తో పెర్ఫామ్ చేసింది, హై లెవెల్ ఆఫ్ యాక్యురసీతో పెర్ఫామ్ చేసిందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తమ స్టేట్మెంట్లో తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, అబౌట్ అగ్ని ప్రైమ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ద న్యూ క్లాస్ ఆఫ్ అగ్ని మిసైల్ క్లాస్ నుంచి ఇట్ ఈస్ ద ఫస్ట్ అండి. సో మనకి అంటే న్యూ క్లాస్ అనమాట. అగ్ని మిసైల్ క్లాస్లో మనకి ఏమున్నాయంటే ఇప్పటి వరకు అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 అండ్ అగ్ని 4 అండ్ అగ్ని 5 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉండడం అనేది జరిగింది. అగ్ని 1, 2, 3 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ వీటిని వాడడం అనేది జరుగుతుంది. బట్ అగ్ని 4 అండ్ అగ్ని 5 టెస్ట్ ఫైర్ అనేవి సక్సెస్ఫుల్గా ఫ్లైట్ టెస్ట్ అనేది చేసాయి కానీ ఇంకా ఆర్మీలో డిప్లాయ్ చేయలేదు. సో అగ్ని 1, 2, 3, 4, 5 అనేవి ఉండడం జరిగింది. దీనికి అగ్ని క్లాస్కి ఇప్పుడు ఏం తోడైంది, దిస్ అగ్ని ప్రైమ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా తోడవడం అనేది జరిగింది. ఇట్ వాజ్ లాంచ్డ్ బై DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఇది లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే మీకు చెప్పాను, బ్యాలిస్టిక్ మిసైల్ ఈజ్ ఎ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఎలా జరగడం అనేది జరుగుతుంది, ఇలా ట్రాజెక్టరీ మోషన్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ మోషన్లో మామూలుగా తన ఓన్ స్పీడ్తో ఇక్కడ వరకు వెళ్తుంది. ఎప్పుడైతే అది రిటర్న్ అవ్వడం అనేది జరుగుతుందో అప్పుడు ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ని కూడా ఇది చేసి ఒక ప్రిసైజ్గా టార్గెట్ని రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ వెయిస్ 50% లెస్ దాన్ అగ్ని 3 కంటే 50% లెస్. ఆల్రెడీ లాస్ట్ డిప్లాయిడ్ మిసైల్ సిస్టమ్ దట్ ఈస్ అగ్ని 3 మిసైల్ ఏదైతే ఉంటుందో అగ్ని 3 మిసైల్ కంటే ఇది 50% తేలిగ్గా ఉండడం అనేది జరుగుతుందంట. సో చిన్నగా ఉంటుంది, చిరుతుపుల్లా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ న్యూ జనరేషన్ ఆఫ్ ప్రపల్షన్, దీని తాలూకు డైరెక్షన్ కూడా కొత్తగా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. ప్రపల్షన్ అంటే ఏంటి అంటే ముందుకు దూసుకు వెళ్ళడం అంటారు.
అండ్ ఇట్ ఈస్ కెనిస్టర్డ్ మిసైల్. కెనిస్టర్డ్ మిసైల్, క్యాన్ అంటే ఏంటి, డబ్బా. సో డబ్బాలో పెట్టుకొని దీన్ని ఎప్పుడైనా క్యారీ చేయొచ్చు, జస్ట్ లైక్ అగ్ని 5. అగ్ని 5 ఈజ్ ఆల్సో ఏ క్యానిస్టర్డ్ మిసైల్ అండి. సో అలాగే మన తాలూకు అగ్ని ప్రైమ్ కూడా క్యానిస్టర్డ్ మిసైల్. ఇట్ కెన్ బి లాంచ్డ్ ఫ్రమ్ రైల్ అండ్ రోడ్. సో రైల్ నుంచి రోడ్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఇట్ కెన్ బి స్టోర్డ్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్. లాంగ్ పీరియడ్ ఒక డబ్బాలో ఉంచి స్టోర్ కూడా చేయొచ్చు. అండ్ ఇట్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ అక్రాస్ ద కంట్రీ. సపోజ్ ఒక మనకి లడాఖ్లో ఏదైనా యుద్ధం జరుగుతుంది అనుకోండి చైనాతో, సో వెస్టర్న్ సెక్టార్ నుంచి ఈ తాలూకు బ్యాలిస్టిక్ మిసైల్స్ మనం ఈజీగా అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అర్థమైందా? సో ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, క్యాన్స్లో పట్టుకెళ్ళి, డబ్బాల్లో పట్టుకెళ్ళి. అందుకే దాన్ని క్యానిస్టర్డ్ మిసైల్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను పిక్లో చూసిన తర్వాత. అండ్ వాట్ అబౌట్ ఇట్స్ రేంజ్? దీని తాలూకు రేంజ్ 1000 to 2000 కిలోమీటర్స్, 1000 నుంచి 2000 కిలోమీటర్ల దూరం అనేది ఇది దూసుకుపోతుందండి. రేంజ్ విషయంలో గేమ్ చేంజర్ ఏంటి అంటే మన తాలూకా అగ్ని 5 మిసైల్. అగ్ని 5 మిసైల్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా రేంజ్ అంతా అబౌవ్ 5000 కిలోమీటర్స్ అండి, 5000 కిలోమీటర్స్ కంటే ఎక్కువ. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్నోవేషన్ అండి డిఆర్డిఓ తీసుకొచ్చినట్టు వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మిసైల్, దట్ ఈజ్ అగ్ని 5 మిసైల్. అగ్ని 5 మిసైల్ ఈజ్ ఆల్సో ఏ క్యానిస్టర్డ్ మిసైల్ అమ్మ. సో 2018లో దాని తాలూకు టెస్ట్ ఫైర్ అనేది, ఫ్లైట్ టెస్ట్ అనేది చేయడం అనేది జరిగింది. ఇంకా డిప్లాయ్ చేయలేదు. ఈవెన్ మనకి అగ్ని 4, అగ్ని 5 రెండు డిప్లాయ్ చేయలేదు. ఓన్లీ డిప్లాయిడ్ అగ్ని 1, 2, 3. It can be used to target enemy vessels in the Indo-Pacific region. Indo-Pacific regionలో the present geopolitics అనేటటువంటివి ఇండో-పసిఫిక్ దీనికి థియేటర్కి మారడం అనేది జరుగుతుంది, ఇండో-పసిఫిక్ రీజియన్కి మారడం అనేది జరుగుతుంది. సో ఇండియన్-పసిఫిక్ రీజియన్లో ఎనిమీస్, ముఖ్యంగా చైనా ఏదైతే ఉంటుందో చైనా యొక్క థ్రెట్ని అధిగమించడానికి నిజంగా ఇది ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. ఒక మంచి మిసైల్ సిస్టమ్ అనేది మన దీనికి తోడైంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అగ్ని ప్రైమ్ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి ఇవ్వండి. ఇది స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ క్యానిస్టర్డ్ మిసైల్ అండ్ ఇట్ కెన్ బి లాంచ్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ అండ్ ఇట్ కెన్ బి స్టోర్డ్ ఫర్ ఎనీ లాంగ్ పీరియడ్ అండ్ ఇట్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. Now let us look at some important facts about this Agni missile series. Agni missile series గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. చూడండి, ద అగ్ని మిసైల్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ డెవలప్డ్ బై ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ డెవలప్ చేసినటువంటి మీడియం రేంజ్ మిసైల్ సిస్టమ్స్ విత్ బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ అండి. బ్యాలిస్టిక్ మిసైల్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, దాంట్లో ట్రాజెక్టరీ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ మిసైల్స్, దట్ ఈస్ అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 అండ్ అగ్ని ప్రైమ్. అగ్ని 6 కూడా వస్తుంది, డిఆర్డిఓ తయారు చేస్తుందని న్యూస్లో కూడా రావడం అనేది జరిగింది రీసెంట్గా. దీస్ ఆర్ లాంగ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ క్యాపబుల్ ఆఫ్ క్యారీయింగ్ న్యూక్లియర్ వెపన్స్. దే కెన్ క్యారీ న్యూక్లియర్ వెపన్స్. న్యూక్లియర్ పేలోడ్తో ఇవి న్యూక్లియర్ పేలోడ్ని ఇవి క్యారీ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో మిసైల్స్. Agni Technology Demonstrator, the first missile of the series, was developed under the Integrated Guided Missile Development Program and was tested in 1989. Agni 1, which is the first ever missile of this particular class. So this Agni Technology Demonstrator లేదా Agni 1 మిసైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పుడు 1989లో మొదటిసారి ఫ్లైట్ టెస్ట్ చేయడం అనేది జరిగింది. సో 2004లో అది తర్వాత దీనిలోకి రావడం అనేది జరిగింది, ఆర్మీకి డిప్లాయ్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో దేనిలో భాగంగా డిప్లాయ్ చేశారు గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. అబ్దుల్ కలాం గారు మన తాలూకా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఆయన దీన్ని తీసుకురావడం అనేది జరిగింది, దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ని. మిసైల్ టెక్నాలజీలో ఇండియా అనేది సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి. సో మిసైల్ టెక్నాలజీ కోసం ఇండియా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఇంపోర్ట్ బర్డెన్ పడకూడదు, మనమే తయారు చేసుకోవాలని చెప్పి అబ్దుల్ కలాం గారి ఆలోచనతో ఇది మనకి ఇండియాకి ఇది రావడం అనేది జరిగింది. ద అగ్ని సిరీస్ ఆఫ్ మిసైల్ కంప్రైజెస్ ఆఫ్ 6 వేరియంట్స్. సో అగ్ని సిరీస్లో మొత్తం 6 వేరియంట్స్ ఉన్నాయి. దట్ ఈస్ అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 అండ్ నౌ అగ్ని ప్రైమ్. మొత్తం 6. అగ్ని 6 కూడా రాబోతుందని చెప్పి చెప్తున్నారు. ఇంకా అది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. వన్స్ ఫ్లైట్ టెస్ట్ అయిన తర్వాత మనం దీనిలో యాడ్ చేయొచ్చు. సో అగ్ని 3 వరకు డిప్లాయ్మెంట్ అనేది జరిగింది. అగ్ని 4 అండ్ అగ్ని 5 ఫ్లైట్ టెస్ట్ అనేది జరిగింది అండ్ అగ్ని ప్రైమ్ కూడా ఇప్పుడు ఫ్లైట్ టెస్ట్ అయింది. సో ఇంకా ఆర్మీకి అది డిప్లాయ్ చేయలేదు. ఆర్మీకి మొత్తం ఇంకా కమర్షియల్ యూనిట్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆర్మీలో అవి డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. Now the very important game changer in Agni class, that is Agni 5 అండి. 2018లో దీని తాలూకు ఫ్లైట్ టెస్ట్ అనేది చేయడం అనేది జరిగింది. దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. చూడండి అమ్మ, దీని తాలూకు ఆపరేషనల్ రేంజ్ చూడండి 5500 to 5800 కిలోమీటర్స్. సో ఎంత దూరం ఇది ట్రావెల్ చేస్తుందో చూడండి, 5500 నుంచి 5800 కిలోమీటర్లు మొత్తం. దీని తాలూకు వెయిట్ చూడండి 50,000 kg వెయిట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దీని తాలూకు లెంత్ వచ్చేసి 17.5 మీటర్స్ అండ్ మన తాలూకా స్పీడ్ వచ్చేసి మ్యాక్ 24. సో మ్యాక్ నెంబర్ గురించి మీ అందరికీ తెలిసేని అనుకుంటున్నాను. మ్యాక్ 24 అంటే 24 ఇంటూ స్పీడ్ ఆఫ్ సౌండ్. సో క్యాల్కులేట్ చేసి
ఎంత ఉంటుందో చూడండి. సపోజ్ 30,000 km/h స్పీడ్లో ఉండడం అనేది జరుగుతుంది. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏంటో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో మ్యాక్ 24 ఇంత స్పీడ్తో అది వెళ్ళడం అనేది జరుగుతుందంట. అండ్ ఇట్ హ్యాస్ 3 స్టేజ్ సాలిడ్ ఉండడం అనేది జరుగుతుంది ఇంజన్. సో అంటే ఇంజన్లో మనకి 3 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఒకటి అండ్ ఇక్కడ కనెక్షన్, అండ్ ఇంకొకటి, అండ్ ఇంకొక కనెక్షన్, ఇంకొకటి. ఇట్ ఈస్ ఎ 3 స్టేజ్ సాలిడ్ ఇంజిన్ అనేది మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. అగ్ని 1 ఓన్లీ సింగిల్ స్టేజ్ అండి. అగ్ని 2 మళ్ళీ చూస్తే 2 స్టేజ్, అండ్ అగ్ని ప్రైమ్ చూస్తే ఇది 3 స్టేజ్ సాలిడ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అగ్ని 3 కూడా 2 స్టేజ్. ఓకేనా. నెక్స్ట్ వార్ హెడ్ న్యూక్లియర్ వెయిట్ దట్ ఈస్ 1500 kgs. సో ఇట్ కెన్ క్యారీ అప్ టు 1.5 ton అండి. 1500 kgs ఇది క్యారీ చేయగలదు. పేలోడ్ మనం చూసుకుంటే 1500 kg పేలోడ్ అనేది ఇది క్యారీ చేయగలదు. అగ్ని 1 చూడండి 700 రేంజ్, 700 కిలోమీటర్స్. అగ్ని 2 2000, అగ్ని 3 2500, అగ్ని 4 3500, అగ్ని 5 వచ్చేసి 5500 to 5800 కిలోమీటర్స్. అండ్ ఈవెన్ మనకు అగ్ని ప్రైమ్ ఎంత ఉంది, 1000 to 2000 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. అండ్ అగ్ని 3 కంటే 50% లెసర్ వెయిట్, అండ్ ఇట్ కెన్ బి క్యారీ టు ఆల్ అక్రాస్ ద కంట్రీ. ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీకి మనం అగ్ని ప్రైమ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యారీ చేయొచ్చు. ఇది మన అగ్ని 5 ఏదైతే ఉంటుందో దీని తాలూకా రేంజ్ బట్టి చూసుకున్నా, దీని తాలూకా పేలోడ్ దట్ ఈస్ 1.5 kg, దీన్ని బట్టి చూసుకున్నా పేలోడ్ అంటే ద నెంబర్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ వెయిట్ దట్ ఇట్ కెన్ క్యారీ అండి. అర్థమైందా? చూసుకున్నా ఇట్ నిజంగా ఒక గేమ్ చేంజర్, ఒక వెరీ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఇన్ అవర్ మిసైల్ సిస్టమ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. 2018లో ఫ్లైట్ టెస్ట్ అనేది జరగడం అనేది జరిగింది. ఇంకా కమర్షియల్ యూనిట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకా ఆర్మీలో డిప్లాయ్ చేయలేదు, చేస్తారు. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. నెక్స్ట్ చూడండి. సో ఇందాక మనం చెప్పుకున్నామా IGMDP ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీని గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో దీని నుంచి కదా మనకు అగ్ని క్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చారని చెప్పుకున్నాం. సో దీని గురించి తెలుసుకుందాం చూడంండి. సో దిస్ పర్టికులర్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ కన్సీవ్డ్ బై డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ ఐడియాతో ముందుకు రావడం అనేది జరిగింది. ఎందుకు? వాట్ ఈస్ ద ఎయిమ్ టు ఎనేబుల్ ఇండియా అటైన్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మిసైల్ టెక్నాలజీ. మిసైల్ టెక్నాలజీలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించడం కోసం, సెల్ఫ్ సఫిషియన్సీ సాధించడం కోసం మిసైల్ టెక్నాలజీలో మన కాళ్ళ మీద మనం నిలబడాలి, వేరే వాళ్ళ నుంచి ఇంపోర్ట్ అనేది చేసుకోకూడదు. అందుకోసం ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ తాలూకు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఇట్ వాజ్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1983. 1983లో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. అండ్ ఇట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ మార్చ్ 2012. మార్చ్ 2012లో ఇది కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. ద 5 మిసైల్స్ డెవలప్డ్ అండర్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ భాగంగా 5 మిసైల్స్ అనేవి, మిసైల్ క్లాసెస్ అనేవి డెవలప్ అవ్వడం అనేది జరిగింది. 5 మిసైల్ క్లాసెస్ చూడండి. పాట్నా అని చెప్పి మనం పెట్టుకోవచ్చు కోడ్గా. పృథ్వీ దట్ ఈస్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్స్. ఇట్స్ ఏ షార్ట్ రేంజ్ అండి. సో బిలో 1000 ఉండడం అనేది జరుగుతుంది దీని తాలూకా రేంజ్. సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్. అగ్ని క్లాస్ బ్యాలిస్టిక్ మిసైల్స్ విత్ డిఫరెంట్ రేంజెస్ ఉండడం అనేది జరుగుతుంది. షార్ట్ ఉంటుంది, మీడియం ఉంటుంది, అండ్ హై కూడా ఉంటుంది. 5 అనేటటువంటిది హై రేంజ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? మిగిలిన 1 2 3 4 ఏవైతే ఉన్నాయో ఇవి మీడియం రేంజ్. త్రిశూల్ పాట్నాలో 3వది త్రిశూల్. షార్ట్ రేంజ్ లో లెవెల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది బ్యాలిస్టిక్ మిసైల్ కాదు, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. నాగ్ 3rd జనరేషన్, అంటే మనకి ఎనిమి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడానికి, వాటిని టార్గెట్ చేస్తూ త్రిశూల్ అనేది ఏర్పాటు చేశారు. నాగ్ 3rd జనరేషన్ యాంటీ ట్యాంక్ మిసైల్స్. ఎనిమి ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని, అంటే ఇవి ఇలా ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ అన్ యాంటీ ట్యాంక్ మిసైల్ అంటాం. ఇక్కడ ట్యాంక్ ఏదైతే ఉంటుందో ట్యాంక్ని బర్స్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా నేను చెప్పింది? సో ఇలా పైకే ట్రావెల్ చేస్తే ఇక్కడ ఒక్కసారిగా దాని ప్రొపల్షన్ ఇలా మార్చుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాని తాలూకు డైరెక్షన్ అలా మార్చుకోవడం అనేది జరుగుతుంది. ఆకాష్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఆకాష్ మిసైల్ దట్ ఇస్ అ మీడియం రేంజ్ మిసైల్ అండ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సర్ఫేస్ నుంచి ఎయిర్కి, అంటే ఈ ఎనిమి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాక్ చేయడానికి ఇది వాడడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ 5 ఇంపార్టెంట్ మిసైల్ సిస్టమ్స్ దట్ వర్ డెవలప్డ్ అండర్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అండ్ ఇట్ వాజ్ కన్సీవ్డ్ బై డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అండ్ ఇట్ వాజ్ అప్రూవ్డ్ ఇన్ 1983 బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ మార్చ్ 2012. వెరీ 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 ఇంపార్టెంట్, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ అండి. ఐ హోప్ అందరికీ ఈ పర్టికులర్ ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం కాదు. 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్, ట్రస్ట్ మీ. ఓకేనా? సో ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం, జాగ్రత్తగా వినండి నన్ను. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. సెకండ్ బిగ్గెస్ట్ డ్యామ్ స్టార్ట్స్ మేకింగ్ పవర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. చైనా అనేది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ మిరాకిల్స్ అనేవి సృష్టిస్తుంది.
దాని గురించి ఆర్టికల్ వచ్చింది. సో జాగ్రత్తగా వినండి. చైనా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్గా అనలైజ్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, వినండి అమ్మ. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారో చూడండి అమ్మా. న్యూస్లోకి ఏమొచ్చిందో, వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది తన ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. దట్ సెకండ్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ జైంట్ బహెతాన్ హైడ్రో పవర్ ప్లాంట్. దిస్ పవర్ ప్లాంట్ అనేటటువంటిది ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఎక్కడుంది దిస్ బహెతాన్ హైడ్రో పవర్ ప్లాంట్ అంటే చైనాలో ఉండడం అనేది జరిగింది. చైనాలో ఉన్నటువంటి యాంగ్చే రివర్, దిస్ యాంగ్చే రివర్ ఏషియాస్ లాంగెస్ట్ రివర్ అండి. సో దిస్ పర్టికులర్ యాంగ్చే రివర్ పైన దిస్ బైహెతిన్ హైడ్రో పవర్ ప్లాంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది, విచ్ ఈస్ హ్యాపెన్ టు బి ద సెకండ్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్. అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. సో దిస్ పర్టిక్యులర్ బైహెతాన్ డ్యామ్ ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ బిల్డ్ బై చైనీస్ త్రీ గార్జెస్ కార్పొరేషన్. సో చైనా యొక్క త్రీ గార్జెస్ కార్పొరేషన్ అనేటటువంటి కంపెనీ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ పర్టిక్యులర్ త్రీ గార్జెస్ కార్పొరేషన్ ఈజ్ ఆల్సో ద ఆపరేటర్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్. ఇది సెకండ్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ అని చెప్పాం కదా. మరి వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ ఏంటి? ద త్రీ గార్జెస్ డ్యామ్. ఇది కూడా చైనాలోనే ఉండడం అనేది జరిగింది. సో దీన్ని కూడా చేస్తుంది ఎవరు? త్రీ గార్జెస్ కార్పొరేషన్ వాళ్ళు ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళే మన తాలూకా సెకండ్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ అయినటువంటి బైహెతేన్ పవర్ ప్లాంట్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది, విచ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బార్డర్ బిట్వీన్ సౌత్ వెస్టర్న్ ప్రావిన్సెస్ ఆఫ్ యునాన్ అండ్ దాంతోపాటు సిచుయాన్. ఈ రెండు ప్రావిన్సెస్ యొక్క బార్డర్లో ఈ పర్టిక్యులర్ డ్యామ్ అనేది ఉండడం అనేది జరిగింది. It is on the Jinsha, the upstream section of the Yangtze River, the longest in Asia. So this particular dam, that is Baihetan dam ఏదైతే ఉంటుందో, ఈ బైహెతే డ్యామ్ ఎక్కడుంది? యాంగ్చే రివర్ మీద ఎగ్జాక్ట్గా లేదు. యాంగ్చే రివర్ సిస్టంలో ఉన్నటువంటి భాగం అయినటువంటి జిన్షా రివర్ ట్రిబ్యూటరీ అయినటువంటి జిన్షా రివర్ ఏదైతే ఉంటుందో, ఉపనది అయినటువంటి జిన్షా రివర్ మీద దిస్ పర్టికులర్ బైహెతిన్ డ్యామ్ ఏదైతే ఉంటుందో అది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ యాంగ్చే రివర్ ఇప్పుడే చెప్పాం కదా, దిస్ ఈజ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా అండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ చైనా కూడా. అదేవిధంగా మొత్తం 6300 కిలోమీటర్స్ పొడుగు ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. నెక్స్ట్ చూడండి. The dam has been operationalized in the run-up to the 100th anniversary of the ruling Communist Party of China on July 1st. So, this ruling Communist Party ఏదైతే ఉంటుందో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సిపిసి ఏదైతే ఉంటుందో, జూలై 1వ తారీఖున 100th యానివర్సరీ అనేది 100th యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కరెక్ట్గా దీని తాలూకు ఆపరేషన్ కూడా అప్పుడే మొదలైంది, దిస్ పర్టికులర్ బెహెతేన్ డ్యామ్ అని చెప్పి నిజంగా మీడియా అనేది చెప్పడం అనేది జరిగింది. యాడింగ్ దట్ ఇట్ వాజ్ ఎ సింబల్ ఆఫ్ హౌ ఎఫిషియంట్ సిపిసి ఈజ్ ప్లానింగ్ అండ్ కంప్లీటింగ్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్. చైనా యొక్క లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ని దిస్ పర్టికులర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో, కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి సింగిల్ పార్టీ డామినెన్స్ ఉంటుంది, నాట్ డామినెన్స్, సింగిల్ పార్టీ రూలింగ్ అనేది ఉంటుంది. మొత్తం ఒకే పార్టీ రూల్ చేయడం అనేది జరుగుతుంది కదా చైనాలో. మనలాగా మల్టిపుల్ పార్టీస్, అపోజిషన్ పార్టీ అంటూ ఏమీ ఉండదు. సో మన చైనా ఏదైతే ఉంటుందో, చైనా యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో, ఈ 100 ఏళ్లలో అది ఎంత ఘనత సాధించింది, దాని తాలూకా ఎఫిషియన్సీ గురించి నిజంగా ఇది ఒక సింబల్గా ఈ తాలూకా ఇది ఉండబోతుంది. దిస్ పర్టికులర్ సెకండ్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఇది ఉండబోతుందని చెప్పి మనకి మీడియా వాళ్ళు చెప్పారు, చైనీస్ మీడియా కొనియాడింది. విత్ ఎ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 16 మిలియన్ కిలోవాట్స్. సో ఈ సెకండ్ లార్జెస్ట్ దిస్ హైడ్రో పవర్ ప్లాంట్ అయినటువంటి బెహతిన్ హైడ్రో పవర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా కెపాసిటీ చూడండి 16 మిలియన్ కిలోవాట్స్ అండి. ద హైడ్రో పవర్ స్టేషన్ ఈజ్ ఎక్విప్డ్ విత్ 16 హైడ్రో జనరేటింగ్ యూనిట్స్. మొత్తం ఎన్ని? 16 హైడ్రో జనరేటింగ్ యూనిట్స్ ఉన్నాయి. అంటే ఈచ్ యూనిట్ ఎంత అంటే ప్రొడ్యూస్ చేస్తుంది? 1 మిలియన్ కిలోవాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేయడం అనేది జరుగుతుంది, విచ్ ఇస్ ద లార్జెస్ట్ సింగిల్ యూనిట్ కెపాసిటీ ఇన్ ద వరల్డ్. ఒక సింగిల్ యూనిట్ ఇంత ఎక్కువ జనరేట్ చేయడం ఇదే ఫస్ట్ అండి, ఇదే ప్రథమం. సో విచ్ ఇస్ ద లార్జెస్ట్ సింగిల్ యూనిట్ కెపాసిటీ ఇన్ ద వరల్డ్. బట్ యాజ్ ఫార్ యాజ్ టోటల్ కెపాసిటీ ఈజ్ కన్సర్న్ ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్. ఫస్ట్ లార్జెస్ట్ ఏంటి? మన తాలూకా 3 గార్జెస్ పవర్ ఇదేదైతే ఉంటుందో, డ్యామ్ ఏదైతే ఉంటుందో అది కూడా చైనాలో ఉండడం అనేది జరిగింది. The Xinhua News Agency reported on Monday. That will make it second in size after the 3 Gorges Dam. So for first time, world's largest hydropower plant, 3 Gorges Dam, which was opened in 2003. 2003 open చేయడం అనేది జరిగింది on the Yangtze River itself. With 22 million kilowatt. దీని తాలూకు కెపాసిటీ చూడండి 22 million kilowatts. బట్ సెకండ్ లార్జెస్ట్ దానికి 16 million kilowatts ఉండడం అనేది జరిగింది జనరేటింగ్ కెపాసిటీ. సో మొదటి రెండు వరల్డ్స్ ఫస్ట్ అండ్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ డ్యామ్స్ అనేవి మనకి చైనాలోనే ఉండడం అనేది జరిగింది.
ఆన్ ద యాంగ్చే రివర్ సిస్టమ్ మీదే ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో రీసెంట్గా ఇంకొక 7th లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్, దాన్ని కూడా రీసెంట్గా చైనా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. దాని గురించి కూడా మాట్లాడదాం. One of the China's biggest and most challenging engineering projects, as it had to tackle a set of complex geological and technical issues. సో ఈ బెహతీన్ డ్యామ్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి చైనా కాంప్లెక్స్ జియోలాజికల్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ని ట్యాకిల్ చేయాల్సి రావడం అనేది జరిగిందంట. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అట్ అన్ హైట్ ఆఫ్ 289 meters అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ టేకెన్ ఓన్లీ 4 years టు బిల్డ్, స్టేట్ మీడియా రిపోర్ట్. సో ఇంత టెక్నికాలిటీస్, ఇంత టెక్నికల్ ఇష్యూస్, జియోలాజికల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ, ఇంత ఎత్తులో 289 meters హైట్లో కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చినప్పటికీ, ఇంత లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ సో ఓన్లీ 4 years మాత్రమే తీసుకుందంట ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి. బెహతీన్ డ్యామ్ ఏదైతే ఉంటుందో ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఉదాంగ్ హైడ్రో పవర్ స్టేషన్. దిస్ పర్టికులర్ పవర్ స్టేషన్ కూడా రీసెంట్గా చైనా కంప్లీట్ చేయడం అనేది జరిగింది కన్స్ట్రక్షన్ని. దీని గురించి మాట్లాడదాం. ఎర్లియర్ దిస్ మంత్ ఆల్ 12 units ఆఫ్ ద ఉదాంగ్ హైడ్రో పవర్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. దీనికి 12 units, మన తాలూకా బెహతీన్కి 16 units, ఈచ్ కెన్ జనరేట్ 1 million kilowatts కదా. సో మొత్తం ఎందుకంటే టోటల్ కెపాసిటీ 16 million kilowatts కాబట్టి దీనికి మొత్తం ఎంత ఉందమ్మా? 12 units దీనికి ఉండడం అనేది జరిగింది. ఉదాంగ్ హైడ్రో పవర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఇది. అండ్ ఇట్ ఈస్ ద 7th largest హైడ్రో పవర్ ప్లాంట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద జిన్షా రివర్. మన తాలూకా బెహతీన్ దేని మీద ఉందో ఇది కూడా దాని మీదే ఉండడం అనేది జరిగింది. జిన్షా రివర్ ఈజ్ ద అప్స్ట్రీమ్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఆర్ పర్టికులర్ యాంగ్చే రివర్, విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా అండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ చైనా. అర్థమైందా? అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ యునాన్ అండ్ సిచుయాన్ బార్డర్ వర్ ఆల్సో బి ఆపరేషనలైజ్. రీసెంట్గా ఈ తాలూకా ఉదాంగ్ హైడ్రో పవర్ స్టేషన్ కూడా ఆపరేషనలైజ్ చేయడం అనేది జరిగింది. విత్ ఎ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 10.2 million kilowatts, the Udong hydro power station is a key project in China's West East power transmission program. So most of the Chinese these particular river systems ఏవైతే ఉన్నాయో దే బిలాంగ్ టు వెస్టర్న్ ప్రావిన్సెస్ అండి. వెస్టర్న్ రీజియన్స్లో ఉండడం అనేది జరిగింది. అండ్ ఈస్టర్న్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మోస్ట్లీ డ్రాట్ ప్రోన్ అండ్ దాంతోపాటు ఎలక్ట్రిసిటీ కూడా లేనటువంటి పరిస్థితి. సో వెస్టర్న్ రీజియన్లో సర్ప్లస్ రివర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, వాటర్ ఏదైతే ఉంటుందో అక్కడ జనరేట్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీని ఈస్ట్కి తీసుకెళ్ళాలి, ట్రాన్స్మిట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చైనా వెస్ట్ ఈస్ట్ పవర్ ట్రాన్స్మిషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. సో అందులో భాగంగానే వెస్టర్న్ ప్రావిన్సెస్లో ఉండేటటువంటి యాంగ్చే రివర్ సిస్టమ్ మీద చాలా డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేస్తుందండి. ఈ డ్యామ్స్ నుంచి వచ్చేటటువంటి పవర్ని ఈస్టర్న్ సెక్టార్ వైపు కూడా, ప్రావిన్సెస్ వైపు కూడా ట్రాన్స్మిట్ చేయాలని చెప్పి అనుకుంటుంది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ ప్రాజెక్ట్, దట్ ఈస్ ఉదాంగ్ హైడ్రో పవర్ స్టేషన్. ద స్టేషన్స్ కన్స్ట్రక్షన్ బిగన్ ఇన్ లేట్ 2015. 2015లో దీని తాలూకు కన్స్ట్రక్షన్ అనేది ఉదాంగ్ హైడ్రో పవర్ స్టేషన్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది మొదలైంది. అండ్ ఇట్ స్టార్టెడ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ ఇన్ లేట్ జూన్ లాస్ట్ ఇయర్. సో గత సంవత్సరం జూన్లో దీని పవర్ జనరేషన్ అనేది స్టార్ట్ చేసిందండి. ఇది ఫుల్ ఆపరేషనలైజ్ అనేది రీసెంట్గా ఎర్లియర్ దిస్ మంత్ ఈ జూన్లో అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇట్ ఈస్ ద 7th largest. చూడండి ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిరాకిల్స్ చైనా చేస్తుందో. అండ్ దేర్ వర్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. చాలామంది ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చైనాని క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ లార్జ్ స్కేల్ డ్యామింగ్ ఆఫ్ ద యాంగ్చే రివర్ సిస్టమ్ పైన చాలా డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తుంది చైనా అని చెప్పి చాలామంది ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ ఎగనెస్ట్గా మాట్లాడుతున్నాయి చైనాకి. అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, బికాస్ ఆఫ్ ద కన్సర్న్స్ ద ఓవర్ ఇంజనీరింగ్ ఆఫ్ ద రివర్ హ్యాస్ డిస్ట్రాయిడ్ మేజర్ హ్యాబిటేట్స్ అండ్ డ్యామేజ్డ్ న్యాచురల్ ఫ్లడ్ ప్లైన్స్. ఎందుకు అంటే ఎక్కువగా ఈ రివర్ మీద ఎక్కువగా డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం, దిస్ ఓవర్ ఇంజనీరింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మేజర్ హ్యాబిటేట్స్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ న్యాచురల్ ఫ్లడ్ ప్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరుగుతుంది. దేర్ వర్ మెనీ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ బికాస్ ఆఫ్ దీస్ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆన్ యాంగ్చే రివర్ అని చెప్పి చాలా ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ చైనా ఏమంటుంది అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్స్ అనేది తగ్గించాలి అంటే, దిస్ పర్టిక్యులర్ కార్బన్ ఎమిషన్స్ కట్ డౌన్ చేయాలి అంటే మీకు హైడ్రో పవర్ ప్లాంట్స్ అనేవి మాకు దిక్కు. సో అందుకోసమని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చైనా అనేది ఏంటి వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉండడం అనేది జరిగింది. చాలా ఇండస్ట్రీస్ మనకు చైనాలో ఉంటాయి. అవన్నీ రన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎలక్ట్రిసిటీ అనేది ఉండాలి. సో ఎలక్ట్రిసిటీ జనరేషన్ వితౌట్ ఫాజిల్ ఫ్యూయల్స్ కానీ కార్బన్ ఎమిషన్స్ కానీ లేకుండా చేయాలి అంటే మాకు హైడ్రో పవర్ ద్వారా వచ్చేటటువంటి ఎలక్ట్రిసిటీ దిక్కుగా ఉంది. సో అందుకే మేము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అని చెప్పి మన చైనా అనేది చెప్పడం అనేది జరిగింది. Now let us look at some important other projects that put forward by China. China construct చేసినటువంటి different other projects గురించి కూడా మాట్లాడదాం చూడండి. So now look at other Chinese projects.
సో దేర్ హ్యాస్ బీన్ నో షార్ట్ ఆఫ్ గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ చైనా ఓవర్ ద పాస్ట్ డికేట్స్. గత 10-15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా చైనా అనేది విపరీతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి చేస్తుంది. వండర్ఫుల్ హ్యూజ్ స్కేల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తుంది. సో మనం ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే ఫస్ట్ది ఇంగాయ్ టిబెట్ రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, ఇంగాయ్ రైల్వే టిబెట్ ప్రాజెక్ట్, ఇది మన అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ ఏదైతే ఉంటుందో దానికి దగ్గరగా ఉండడం అనేది జరిగింది. టిబెట్కి కనెక్టివిటీ అనేది పెంచడానికి ఈ రైల్వే ప్రాజెక్ట్ అనేది చైనా చేపట్టడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద వరల్డ్స్ హైయెస్ట్, ఎత్తుగా ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి రైల్వే లైన్ ప్రాజెక్ట్ అండ్ లాంగెస్ట్ రైల్వే బిల్ట్ ఆన్ ద ఇంగాయ్ టిబెట్ ప్లాట్యూ. ఈ ప్లాట్యూలో ఉండేటటువంటి లాంగెస్ట్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఇది కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు 3 గ్రాజెస్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రో ప్రాజెక్ట్ చెప్పాం కదా, ఇది సెకండ్ది. ఇప్పుడు మన సెకండ్ లార్జెస్ట్ ఏంటి, మన తాలూకా బెహతీన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది. టు ద హాంకాంగ్ జుహై మకావ్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ద వరల్డ్స్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్, సీ మీద కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్రిడ్జ్ అండి. టు బిల్డ్ కనెక్టివిటీ బిట్వీన్ హాంకాంగ్ అండ్ మెయిన్లాండ్ చైనా. హాంకాంగ్కి అండ్ చైనాలో ఉన్నటువంటి జుహై ప్రాంతం ఏదైతే ఉంటుందో దానికి, ఈ రెండింటి మధ్య ఇది చేయడానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు, కనెక్టివిటీ కోసం ఏం చేశారు, ఈ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అండి, విచ్ ఆల్ రిఫ్లెక్ట్ చైనాస్ స్ట్రెంగ్త్ వెన్ ఇట్ కమ్స్ టు బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో చైనా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ మిరాకిల్స్కి సింబల్స్గా ఉండడం అనేది జరిగింది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇంకా చైనా అనేది చాలా చాలా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో రీసెంట్గా గ్రాండ్ క్యానియన్ రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేసింది. సో దాని పేరేంటి, అది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తుంది అని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. Thanks to the impressive infrastructure development, the Chinese economy has experienced a period of unprecedentedly rapid growth. Because of its infrastructural miracles, infrastructural achievements, and groundbreaking infrastructure projects, చైనా యొక్క ఎకానమీ అనేది విపరీతంగా పెరుగుతూ ఉండడం అనేది జరిగింది. సో చైనా యొక్క జీడిపి చూస్తే 100 ట్రిలియన్ యువాన్, దట్ ఈస్ $15.5 ట్రిలియన్ ఎదగడం అనేది జరిగింది. అండ్ వీఆర్ స్టిల్ స్ట్రైవింగ్ టు రీచ్ 5 ట్రిలియన్ ఎకానమీ. ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవ్వాలనుకుంటే, సో మన తాలూకు చైనా చూడండి 15.5 ట్రిలియన్ ఎకానమీ, అంత జీడిపి గ్రోత్కి ఫస్ట్ టైం ఇన్ 2020లో చేరడం అనేది జరిగింది. గ్రూ బై 189 టైమ్స్ ఓవర్ ద పాస్ట్ 70 ఇయర్స్. గత 70 ఏళ్ళలో 189 రెట్లు జీడిపి అనేది పెరగడం అనేది జరిగిందంట. సిన్స్ ద ఫౌండింగ్ ఆఫ్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, పిఆర్సీ అనేది ఫామ్ అయినప్పుడు. సో చైనీస్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత పిఆర్సీ అనేది రావడం అనేది జరుగుతుంది. రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో, ముందు రిపబ్లిక్ ఆఫ్ చైనీస్ గవర్నమెంట్ ఉండేది, అది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అవుతుంది ఆఫ్టర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ చైనా. దిస్ పర్టికులర్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఎక్కడికి పారిపోతుంది, తైవాన్కి పారిపోతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ఇది ఒక గ్రౌండ్, ఇది ఒక పునాది. తైవాన్ అండ్ మన తాలూకా చైనా ఏదైతే ఉంటుందో వాటి మధ్య రిలేషన్స్కి నేను చాలాసార్లు హిందూ అనాలిసిస్లో చెప్పాను, తైవాన్ అండ్ చైనీస్ రిలేషన్స్ సెపరేట్ వీడియో కూడా చేస్తాను. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ప్రాజెక్ట్ గురించి అర్థమైందనే అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అమ్మా, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. అర్థమైందా? తప్పకుండా మీరు రిగ్రెట్ అవ్వరు, నన్ను నమ్మండి. సో మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి ఎదుగుతారు. సో జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్, నా హిస్టరీ కోర్స్ అయినా తీసుకోవచ్చు, ఏన్షియంట్ కథల రూపంలో చెప్తాను హిస్టరీని. సో శాంపుల్ వీడియోస్ చూడండి, చూసిన తర్వాతే డెసిషన్ తీసుకోండి. సరే అమ్మా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. అయితే బాయ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.